స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందే సత్యం రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఘునాథ్ బాబు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే టొబాకో బోర్డు చైర్మన్ కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బచ్చు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మనతో పాటు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ 3 అంశాలు హాట్ అఫైర్స్. అందులో ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర తెలంగాణలలో కొత్తగా సీట్ల పెంపు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు కూడా 225 కావాల్సి ఉంది. అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా 153కి చేరాల్సి ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2026 జనాభా లెక్కల వరకు కూడా అవ్వలేదు, కాబట్టి అది అయిన తర్వాత చేస్తామంటుంది. అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే 2031లో కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకి కొత్తగా వచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా ఇదే విధానం అయ్యి ఉంటే కనుక ఆర్టికల్ 370(35) రద్దు తర్వాత కాశ్మీర్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎందుకు చెయ్యరు? ఇక్కడ రాజకీయ సంకల్ప లోపమా, లేకపోతే కనుక చట్టంలో లోపమా, లేదంటే విధానపరమైనటువంటి నిర్ణయం వ్యవహారమా? దీనికి సంబంధించినటువంటి చర్చ ముందుగా చూద్దాం. సాంబశివరావు గారు ఏమంటారు? సభ్యులందరికీ నమస్కారం. 2014 విభజన చట్టంలో వాళ్ళు 2019 కల్లా 13-14 విభజన చట్టంలో 2019 కల్లా మేము జనాభా సీట్లు పెంచుతాం, ఎమ్మెల్యే సీట్లు పెంచుతాం ఆ రోజు చట్టంలో చెప్పడం. ఇవాళ 2010 సెన్సస్ తీసుకోవాలా, 2020 సెన్సస్ తీసుకోవాలని మెరక. కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పుడు అచ్చిన వ్యవస్థలో ఉంచటం, వాళ్ళ చుట్టూ తిప్పుకోవటం తప్ప అది ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళటం అనేది వాళ్ళకి అలవాటు లేదు. ఇప్పుడు పోలవరం సబ్జెక్టు కానీ మిగిలిన సబ్జెక్టు కానీ ఎప్పుడు మన కేంద్రం చుట్టూ తిరగాల, వాళ్ళ సమస్యలకు మనం సపోర్ట్ చేయాలనేది వాళ్ళ ఒకే థీమ్. అది ఆ థీమ్ ప్రకారం చేసుకుంటున్నాడు. మాకు 175 అని పర్వాలా, 225 అని పర్వాలా, 275 అని పర్వాలా, మాకు ఇప్పుడు మా 81% పడతాం కాబట్టి మాకు పెద్ద ఆలోచన లేదు. మనం పెంచమంటే పెంచరు, వాళ్ళ అవసరాన్ని పెంచుతారు తప్ప ఒక పద్ధతి ప్రకారం పెంచరు. ఇప్పుడు 2026 సెన్సస్ ఏంది? 2026 సెన్సస్ తీసుకుంటే ఎప్పుడు అవుద్ది? 2029లో అవుద్ది. అప్పుడు దాకా కాదు కదా. ఇది పరిస్థితి. మనం ఏమి చేసినా కేంద్రం దగ్గర అపారమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను ఉపయోగించి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కానీ విభజన హక్కులను కానీ వాళ్ళు అచనా వ్యవస్థలో పెట్టుకొని వాళ్ళు చుట్టూ తిప్పుకోవడానికి వాళ్ళకు అలవాటు. మాకు 175 అని పర్వాలా, 225 అని పర్వాలా, 298 అయినా పర్వాలా, ఏదైనా మా పార్టీకి పెద్ద మాకు ఆలోచన లేదు. వాళ్ళు చేసినప్పుడు చేస్తారు తప్ప ఇప్పుడు వాళ్ళకు ఒక ఆలోచనలో చేయరు. వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాలు కూడా అడగలేరా, లేకపోతే చట్టపరమైనటువంటి నిబంధనల్ని గురించి నిలదీయలేరా మీరు? లేకపోతే మీకు కూడా అవసరం లేదని వదిలేస్తున్నారా? ఏమన్నా ఎక్కువ తీసుకుంటే 50 సీట్లు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని ఏమన్నా వదిలేస్తున్నారా? పోరాడటమో, లేకపోతే న్యాయ పోరాటమో, లేకపోతే గనక శాసన అక్కడ వ్యవస్థలో పోరాడాలి కదా. ఏమి పోరాడకుండా వాళ్ళు ఇస్తే బిచ్చం ఇస్తే తీసుకుంటాం అనుకోవాల్సిన పని ఏంటి? మాకు బిచ్చంగా సార్, మేము లెటర్ రాసాం సార్. ఏం చేయాలి? బిచ్చం కోర్టు వేయాలా? రాసుకోవడానికే ఉంది. నేను కూడా రాసి పెడతా మీకు 25 కావాలంటే. లెటర్లు రాస్తే ఏం జరుగుతుంది? చట్టపరంగా పోరాడాలా, లేకపోతే కనుక పార్లమెంట్ లో నిలదీయాలా, పార్లమెంట్ లో కూర్చోబెట్టాలా? ఓ పక్కన మీరేం ప్రతిదానికి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. మద్దతు ఇచ్చేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి కదా. అదిగా సాయి గారు, అడగాల, వాడు అడగకపోతే కోర్టుకు పోవాలా, అంత తప్ప రెండో మార్గం లేదు. మేము అడుగుతానే ఉన్నాం. అవును, కోర్టుకు పోవాల్సిన పని మాకు లేదు. అదే రెండు చేయట్లేదుగా మీరు. దాన్ని వివరణ ఇచ్చి ఊరుకుంటున్నారు మీరు. వాళ్ళ తప్పు అనేసి ఊరికినే వదిలేస్తున్నారు. అంటే మీకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కనుక 50 అయితే ఇంకో 50 లక్షలు 50 కోట్లు డబ్బులు అవుతాయిలే అని చెప్పి వదిలేస్తున్నారా? మాకు 50 కోట్లతో పని ఉందండి. మేము ఇప్పుడు 1,70,000 కోట్లు మేము పంచి ఇంకో 30,000 కోట్లు గవర్నమెంట్ డబ్బులు పోస్తాం. మాకు డబ్బులు ఎంతో పని ఉంది. మాకు డబ్బులతో పని కాదు. నేను గవర్నమెంట్ డబ్బులు అడగట్లేదు. ఒక నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు అవుతుంది ఎలక్షన్లకి.
కాబట్టి ఇప్పుడు కనుక పెడితే మళ్ళీ 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు దొరకడన్న ఉద్దేశంతో ఆగుతున్నారా ఏంటంటున్నారు? మా పార్టీకి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నలుగురు ఉన్నారు. మీరు చెప్పానికి మాకు ఇంకా పెరిగితే మాకు ఇంకా ఈ అసమతి కూడా 50 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళ ఇద్దరు కావాలనేవాళ్ళు. మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకు మీరు చెప్పానికి ఒక నియోజకవర్గంలో ముగ్గురు ఉన్నారు. ఇంకో 50 మందికి మేము ప్రొవిజన్ ఇస్తాం కదా, మాకు ఇంకా హ్యాపీయే. ఇంకా ఏదైనా ఏం డబ్బులు పెట్టలేనా పెడతా. 50 కోట్లకు దొరకట్లేదా అని డౌట్ వచ్చింది. జనసేన బాధపడాలి కానీ మాకేంటి సార్? మాకేముంది, మరి గెలిచే అభ్యర్థులు మా పార్టీకి ఎంత వచ్చిందో. మరి ఎందుకు ధైర్యం చేయట్లేదు? ధైర్యం ఏం చేయాలి సార్? మీరు అసలు మీకు అపారమైనటువంటి స్నేహం ఉన్నటువంటి కేంద్రం ఎందుకని అడగట్లేదు? మీరు జీవీఎల్ నరసింహారావు అడిగారు, మీ వాళ్ళు అడగల కనీసం. సార్ జీవీఎల్ నరసింహారావు గారు వాళ్ళు ఏమనుకుందో వీళ్ళు చేత అడిగించారు సార్. రాజ్యసభలో అడిగేది దేనికి? కేంద్రానికి వ్యతిరేకంగా అడిగాడా? అయ్యా మీ నోట్లో నుంచి అధికారంగా చెప్పమని అడిగాడు ఆయన. ఆ మాత్రం మనం సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలియదు. అడుగుతుంటారా వాళ్ళ నోటితో చెప్పాల్సిన విషయాల్ని? అంతే, మీ వాళ్ళు కూడా అట్లాగే అడుగుతుంటారా? మీకు కావాల్సిన విధంగా సమాధానాలు చెప్పించుకోవడానికి? ఎవరైనా ప్రభుత్వం ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఒక మినిస్టర్ని అడిగారంటే అధికారికంగా మంత్రి దగ్గర నుంచి రికార్డు కోసం అడుగుతారు తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవనలక్ష్మి గారు అడగండి, మా రాష్ట్రానికి ఎందుకు పెంచలేదని అడగమనండి. ఏందండి అని అడిగాడు. ఆయన చెప్పాడు 2 4 అని. అంతేగాని మరి పెంచబోతే బాగోదని అడిగాడా? అడగలేదు కదా సార్. వెంటనే వీళ్ళు అడగాలి కదా, ఇదేం పద్ధతి అని చెప్పి అక్కడ నిలదీయాలి కదా. అడిగారు కదా, అక్కడ ఆయన నిలదీయలేడు బీజేపీ. అప్పుడు వెంటనే మీ పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా? 8 మంది గెలిచారు కదా రాజ్యసభలో. అడిగారు, లెటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు సార్. ఏమడిగారు? గారు ఆ వివరణ వాళ్ళ సాక్షిలో రాసుకున్నారు. అంత మంత్రి అయితే అడిగించాడు అది. అంతే తప్ప జీవన్ నరసింహరావు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడిగాడు మాకు ఎందుకు పెంచరు అని. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్ని బీజేపీ వాళ్ళని వెళ్ళి పిలిచి మా హోంమంత్రి దగ్గర పోదాం, ప్రధానమంత్రి దగ్గర పోదాం అని అడిగాడా? ఏం లేదు. అది అబ్బాయి మీరేం ఆలోచనతో పడతాయా? మా హోంశాఖలో ఈ రిపోర్ట్ ఉంది, ఇది అధికారికంగా చెప్పండి అని చెప్పాడు. అంతే. అందుకని ఏముంది? రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే అడిగాడంటే అది రికార్డు కోసమే, అందుకు తప్ప వాళ్ళకి వ్యతిరేకం కోసం కాదు. అది సాయి గారు, అది రైట్. అంది సత్యం గారు ఏమంటారు? ఇది నిజమేనా? క్లియర్ గా విభజన చట్టం ప్రకారం రీసౌండ్ వస్తుందండి నాకు. కొద్దిగా కరెక్ట్. ఓకే అడ్జస్ట్ చేస్తారు మన వాళ్ళు, మీరు మాట్లాడుతూ అడ్జస్ట్ చేస్తారు. అయితే ఓకే ఓకే. విభజన చట్టం ఉన్న 13 షెడ్యూళ్లలో ఫస్ట్ షెడ్యూల్నే సెక్షన్ 26 లో ఖచ్చితంగా సీట్లు పెంచుతాం మీరన్న సంఖ్య 225కు 153కు 2 రాష్ట్రాల్లో సీట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెంచుతామని చెప్పేసి క్లియర్ గా హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఒక 3 విధానపరమైనటువంటివి చర్చకు పెట్టారు. ఒకటి ఆర్థికం అన్నప్పుడు, ఆర్థికం అనేది కరెక్ట్ కాదు. ఏది ఆర్థికంగా భారం అయిద్దని సీట్లు పెంచాలనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆర్థిక భారం అనుకుంటే 2 రాష్ట్రాల్లో కౌన్సిల్ రద్దు చేస్తే అయిపోదు. ఆర్థిక భారం 2 రాష్ట్రాల్లో కౌన్సిల్ నుండి ఆర్థిక భారం అవుతుంది తప్ప ఇలా సీట్లు పెంచడం వల్ల పెద్ద ఆర్థిక భారం కాదు. చాలా రాష్ట్రాల్లో కౌన్సిల్ లేవు కూడా. తర్వాత కౌన్సిల్ యొక్క ప్రయోజనం కూడా నెరవేరట్లే. మేధావుల్ని, ఫిలాంథ్రపిస్టుల్ని అందులో రావాలంటే కార్పొరేట్లు అందులోకి వస్తున్నారు. కాబట్టి వాటి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి ఆర్థికంగా భారం అనుకుంటే అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ సీట్లు పెంచకపోవడం అనేది కరెక్ట్ కాదు, అది నిలబడదు. రెండో అంశం, మీరు చెప్పినటువంటి టెక్నికల్ అంటే విధానపరమైనటువంటిది అనేది కూడా కాశ్మీర్లో నిలబడడానికి ఇక్కడ ఎందుకు నిలబడదు? ఎందుకంటే మన జనాభా క్లియర్ గా ఉంది. 2011 నుంచి మన ఉమ్మడి రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు 1.5% గ్రోత్ రేట్ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్లుగా 1% గ్రోత్ రేట్ ఉంది. ఓవరాల్ గా అర్బన్ లో కొంత ఎక్కువ ఉన్న మైగ్రేషన్ వల్ల రూరల్ లో సేమ్ ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. కాబట్టి 1% జనాభా ఉన్న జనాభాకు 1% పెంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇవాళ కూడా అన్ని నియోజకవర్గాల్లో జనాభా సమానంగా లేదు. చాలా పెద్ద జనాభా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, పెద్ద ఓటర్లు కొన్ని ఉన్నాయి, చిన్న జనాభా చిన్న ఓటర్లు కొన్ని ఉన్నాయి. కాబట్టి జనాభా అనేటువంటిది కూడా సైంటిఫిక్ గా నిలబడదు. ఒకటి గ్రోత్ రేటు సేమ్ ఉంది, అర్బన్ లో కొద్దిగా ఎక్కువ ఉంది తప్ప. తర్వాత రెండవది కాశ్మీర్ లో 2011 జనాభా ప్రకారం విడదీసినాక ఆంధ్రప్రదేశ్ లో అది అడ్డానికి వచ్చేటువంటి అంశం ఏమిటో అర్థం కావట్లేదు. ఇది రెండో అంశం.
తర్వాత మూడవది రాజకీయ అంశం అన్నప్పుడు ఖచ్చితంగా ఇది విభజిస్తే లేదా ఇట్లే ఉంచితే ఉన్న తేడా రాజకీయ పార్టీలకు ఏదో ఆ అధికార పార్టీకి ఒక క్యాలిక్యులేషన్ ఉండి తీరాలి. ఎందుకంటే పెంచితే ఆ ఎక్కువ సీట్లు సంపాదించాల్సి వస్తుంది, తక్కువ సంఖ్యలో ఉంటే మెజారిటీ తేలికగా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 60 తెచ్చుకుంటే సరిపోద్ది, 153 తెచ్చుకుంటే 80 తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికన్నా ఇది తెచ్చుకోవడం తేలిక అనేటువంటి ఏదైనా అటువంటి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ క్యాలిక్యులేషన్స్ ఉంటే దాని ప్రకారమే ఇది పోస్ట్ పోన్ చేసి ఉండాలి తప్ప జనాభా ఆర్థికం అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా, 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటికి సౌలభ్యం విభజిస్తే, ఎందుకంటే పదవులు ఆశించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తర్వాత నాయకుల సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకు అదనంగా 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఒక 50 అక్కడ ఒక 50 మందిని అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పార్టీల అసంతృప్తివాదులను కూడా సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది. విధానపరంగా చూస్తే కూడా ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న దానికన్నా ఇంకాస్త తగ్గితే. ఎందుకంటే 50 లక్షలు ఉన్న 60 లక్షలు ఉన్న జనాభాలో త్రిపురలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి, మన 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంతా ఉంటాయి. అటువంటిది త్రిపురలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి. మంది అట్లేం కాదు కదా, అక్కడ 10,000 ఓట్లు వస్తే బంపర్ మెజారిటీ, అట్లేం కాదు కదా. ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెంచిన ఓటర్ల సంఖ్య సగటున 2 లక్షలకు అటు ఇటు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 2.5 లక్షలు 3 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య తగ్గుద్ది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే కూడా దీనికి భిన్నమేం కాదు. కాబట్టి రాజకీయ నిర్ణయాలలో అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేటువంటి దాన్ని బట్టే ఇది పోస్ట్ పోన్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ విభజన చేస్తే అపోజ్ చేసే రాజకీయ పార్టీలు ఎవరిని ఉంటే అప్పుడు ఆలోచించాలి. ఇప్పటి వరకైతే అపోజిషన్ విభజించొద్దు అన్నటువంటి రాజకీయ పార్టీ లేదు 2 రాష్ట్రాల్లో కూడా. కాబట్టి ఈ 3 పక్కకు పెడితే ఒకటే పొలిటికల్ ఎజెండానే ఇది వాయిదా వేయడానికి కారణం అని నాకైతే అనిపిస్తుంది. కానీ విభజిస్తే మంచిది, ప్రజలకు అందుబాటులోకి మండల వ్యవస్థ వస్తే ప్రజలకు ఎట్లా అందుబాటులోకి అడ్మినిస్ట్రేషన్ యూనిట్ వచ్చిందో అట్లా పొలిటికల్ యూనిట్ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే నిర్ణయం సెక్షన్ 26 లో కూడా పేర్కొన్నారు విభజన చట్టంలో. కాబట్టి ఆ విధంగా విభజిస్తే మంచిది. పోస్ట్ పోన్ చేయడానికి మాత్రం రాజకీయ కారణం తప్ప ఆర్థికం కాదు, విధానము కాదు, టెక్నికల్ కాదు. మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించడం మంచిది. ఇక్కడ ఒకవేళ అంటే ఇప్పుడు ఈ చట్టం విభజన చట్టం ఇంకో 2 ఏళ్లతో మేజర్ అంటే దాంట్లో ఇచ్చినటువంటి ఎష్యూరెన్సెస్ అయిపోతుంది, ఆ టర్మ్లో పూర్తి కావాలి. అలాంటి పాయింట్ మీద లీగల్గా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మనకి? ఖచ్చితంగా పోవచ్చు అండి, ఖచ్చితంగా పోవచ్చు. ఎందుకంటే ఎగ్జాస్ట్ అవుతుంది. మళ్ళీ కోర్టుకు పోతే చెప్తుంది మేము ఇస్తాం 2026 ప్రకారం. వెంటనే కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ని కౌంటర్ ఫైల్ చేయమని అడుగుతుంది. కౌంటర్ ఫైల్ లో వాళ్ళు ఏం చెప్తారు, మేము నెక్స్ట్ జనాభా లెక్కల ప్రకారం విభజిస్తాం, దానికోసమే మేము అడుగుతున్నాం అని చెప్పేసి కౌంటర్ ఫైల్ చేస్తారు. రైట్. అంటే కాశ్మీర్కి ఇట్లా చేసేసారు కదా 2011 లెక్కల ప్రకారం, అలా చేయండి అని కోర్టు చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. లేదా అది రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయమే మేము జోక్యం చేసుకోమంటుందా? అది ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి కోర్టు ముందు. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? మీకు ఎట్లాగూ రావు కాబట్టి ఎవరికి అవసరం లేదులే అని ఆపేస్తున్నారా, లేకపోతే వాళ్ళు కూడా మీ మీద ప్రెషర్ చేసే ధైర్యం లేదు కాబట్టి వదిలేస్తున్నారా? ఆంధ్ర తెలంగాణలకు అన్యాయమే చేస్తున్నారా? ఇది పెంచడం వల్ల కేంద్రానికి వచ్చే నష్టం లేదు. ఇక్కడ ఆ రకంగా మా పార్టీకి వచ్చే పార్టీగా మీకైతే నష్టం కదా? పార్టీగా కూడా ఏమి నష్టం ఏం లేదు. దీనివల్ల అంటే మీకు మనుషులు లేరు కాబట్టి. ఉదాహరణకి తెలంగాణలో ఇంకొన్ని అదనం ఇప్పుడు ఆల్రెడీ చాలామంది మా పార్టీలో చేరుతున్నారు, చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అడ్జస్ట్ చేయడానికి మాకు తేలికవుతుంది. కాబట్టి అది ఇష్యూ కానే కాదు. జనరల్గా అధికారంలో ఉన్నవాళ్ళు కొంత అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు 2019 ముందు కొంత టీడీపీ అడిగిన మాట కూడా వాస్తవమే. అయితే ఇక్కడ ఏ జనాభా ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు పార్లమెంట్కి మనకి 7 ఆంధ్రాలో, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. కర్ణాటకలో 8, యూపీలో 5,
కొన్ని రాష్ట్రాల్లో 6 అలా ఉంటుంటాయి. సరే మంది 7, ఒక పార్లమెంట్కి 7 ఉన్నప్పుడు ఈ ఈ సంఖ్య పెంచితే 7 నుంచి 9 చేసినప్పుడు ఆ పార్లమెంట్లో కొన్ని పార్లమెంట్లు జనాభా తగ్గిపోతుంటుంది, కొన్ని పార్లమెంట్లో పెరుగుతుంది. మనం ఉదాహరణకి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇదివరకు చూసాం. ఆ పార్లమెంట్ని గత డీలిమిటేషన్ అప్పుడు దాన్ని అదే పార్లమెంట్ని 3 పార్లమెంట్లు చేసాం. ఆ రకంగా ఒక పార్లమెంట్లో ఆ పార్లమెంట్లోనే 7-9 చేయాలా, లేక వేరే మొత్తంగా 175 పెంచేట 225 చేసినప్పుడు పార్లమెంట్ పరిధి దాటి వేరే దానిలో అయినా చేసుకోవచ్చా? ఇలాంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు అంశాలు ఉంటాయి. అందుకని పార్లమెంట్ యొక్క డీలిమిటేషన్ కూడా జరిగితే దానిలో ఇది ఈజీగా ఫిట్ ఇన్ అయిపోతుంది. కానీ దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోవటము, రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరిగిపోవటము అటువంటి ఇది లేదు కాబట్టి, నష్టం లేదు కాబట్టి ఆ పార్లమెంట్తో జరిగితే స్మూత్గా ఉంటుంది అనేటటువంటి ఆలోచన. ఇకపోతే కేరళని కూడా కంపేర్ చేయొచ్చు. కేరళలో ఆంధ్ర ఒకే టైప్, అక్కడ 20 పార్లమెంట్లు, మంది 25. అక్కడ లేకపోతే తెలంగాణ 19, అక్కడ కూడా 7 కాబట్టి అక్కడ 140 అసెంబ్లీలు ఉన్నాయి. ఉదాహరణ కోసం చెబుతున్నా. కాబట్టి అక్కడ అదే ఇది ఉంది. కాకపోతే ఈ చట్టంలో ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం మాత్రం ఉంది తప్పకుండా. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి, మీరు జమ్మూ కాశ్మీర్ అంటున్నారు. జమ్మూ కాశ్మీరే కాదు, రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రమైనా ఒక అసెంబ్లీ ఏర్పడాలంటే అక్కడ 60 సీట్లు ఉండాలి. ఇప్పుడు 2 పార్లమెంట్లు ఉన్నటువంటి లేకపోతే ఒక పార్లమెంట్ ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. అక్కడ ఆ ఒక పార్లమెంట్కైనా అక్కడ 60 ఉండాల్సిందే, 2 అయినా 60, మినిమం 60 ఉండాల్సిందే. కాబట్టి అక్కడ ఆ మినిమం సైజు మెయింటైన్ చేయాలి. కాబట్టి అక్కడ ఆ డీలిమిటేషను అక్కడ అన్ని నెంబరు అవసరం వచ్చింది. అక్కడ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ని 3గా విడగొట్టారు కాబట్టి అక్కడ సీట్లు అనివార్యంగా పెంచాల్సి వచ్చింది. అదర్వైజ్ అది ఇక్కడ కూడా 2గా విడగొట్టబట్టినే కదా ఈ సీట్ల గొడవ. అంటే ఇక్కడ విడగొట్టినా కానీ ఆ మినిమం 60కి లోబడి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విడిపోయినాక కూడా ఆంధ్రాలో ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో జిల్లా ఒక రాష్ట్రం చేసాం అనుకుందాం, ఒక ఎగ్జంప్షన్, అక్కడ 60 లేవు, అప్పుడు గ్యారంటీకి పెంచాలి, ఎందుకంటే మినిమం 60 చేయాలి. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు, ఆ ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ రాజకీయ చిత్తశుద్ధి, చట్టపరం ఏ విధమైనటువంటి రాజకీయ ఇక్కడ చేయడానికి ఏంటి ప్రాబ్లం? సాయి గారు ఎంత అనుకున్నప్పుడు ఆంధ్ర తీసుకుందాం, వాళ్ళు తెలంగాణలో ఉంటే ప్రధాన పార్టీల్లో మేము ఉన్నాం, ఆంధ్రాలో వైసీపీ టీడీపీ అవి 2 ప్రధాన పార్టీలు, జనసేన మేము ఓకే థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అవుతున్నాం. కానీ ప్రధాన పార్టీలు అప్పట్లో నేను ఇందాక చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కొంత అడుగుతుంటారు. ఇది కేవలం వాళ్ళని అకామిడేట్ చేసుకోవటం కోసం వాటి తప్పిస్తే పెద్ద దీనివల్ల అభివృద్ధికి వేగంగా అవడానికి లేకపోతే అభివృద్ధి ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. సందేహం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మనుగడ కోసం 2 రాష్ట్రాలకి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి అనుగుణంగా స్కెచ్ తయారు చేసుకున్నారు, కానీ మీకు అక్కడ మనుషులే దొరకట్లేదు ఉన్నటువంటి సీట్లకి తెలంగాణలో మాకు అవసరం. కాబట్టి కొత్తగా పెడితే కనుక ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలుచుకుంటాయి కాబట్టి అక్కడ మీరు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇబ్బంది. కాబట్టి ఇలాగా రాజకీయంగా అక్కడ మీ ప్రయోజనాల కోసం 2 రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో మాకు ఇది సౌకర్యం. ఎందుకు? ఆల్రెడీ ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, ఉప ఎన్నికలు కూడా వస్తాయని కూడా ఈటెల రాజేంద్ర గారు చెప్పారు. ఇంకా ఎందుకంటే ఆయన ఆ కమిటీకి చైర్మన్ కాబట్టి, ఈ చేరికల కమిటీకి ఉప ఎన్నికలు అంటే రిజైన్ చేసి వస్తారు, మంచిది, సంతోషం. ఆ రకంగా ఎంతోమంది ఎన్నికలకి ఎంతోమంది మాకు ఆశించేదానికి రెడీ, మా తరపున పోటీ చేయడానికి ఉన్నారు.
ఎక్కువ సీట్లు వస్తే మాకు కూడా సౌకర్యమే కదా. కానీ కానీ ఇక్కడ ఆ సౌకర్యాలు దాని గురించి కాకుండా మినిమం అనేది కంప్లైన్స్ అయ్యింది, మినిమం సీట్లు ఉన్నాయి. ఇది ఈ నియోజకవర్గాలు పార్లమెంట్కి అసెంబ్లీకి కోరిలేషన్ చేయాలి. వాళ్ళ చిన్న పార్లమెంట్ అయిపోతే వాటికి 9 చేసేయాలా, చేస్తే రేపు పార్లమెంట్లు మార్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి దాంతో చేద్దాం. మినిమం క్రైటీరియా ఉంటే మాత్రం తప్పకుండా చేయాలి. ఇక్కడ అది లేదు, మినిమం దాటే ఉన్నాం మనం. రైట్. శ్రీనివాస్ గారు ఏమంటారు? దీంట్లో మొట్టమొదట మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. ఏదో కాశ్మీర్ గురించి చెప్తున్నారు. కాశ్మీర్లో ఆ కారణం చేత ఈ కారణం చేత చేసిండ్రు, వేరే ఇక్కడ చేయకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. నిన్న నిత్యానందరాయ్ గారు మాట్లాడుతూ ఆయన ఏంటంటే ఇక్కడ స్థానికంగా జనాభా లెక్కలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాతనే ఈ యొక్క డీలిమిటేషన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మాట్లాడిండ్రు. ఇది దీంట్లో చాలా స్పష్టం, అందరికి తెలిసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మీకు, నాకు అందరికి తెలిసినటువంటి వాళ్ళది. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి లాభం లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకొని ఇప్పుడు గెలిచేటువంటి ఇప్పుడున్న స్థానాలకే అభ్యర్థులు లేనటువంటి పార్టీకి ఇంకా వాటి సంఖ్య, నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వాళ్ళకి అభ్యర్థులు లేరు. అందుకే వాళ్ళు ఏంటంటే ఒక పర్సెప్షన్ ఏంటంటే 2039 వరకు అని లాంగ్ విజన్ ఇచ్చిండు. అంటే ఇంకా ఎవరి ఆలోచనల్లో కూడా ఈ పెరుగుతాయి ఇప్పట్లో అనేటువంటిది లేకుండా ఉండే విధంగా కూడా వాళ్ళు చూస్తున్నారు అనమాట. 2031లో జనాభా గణన జరుగుతుంది, 4 సంవత్సరాలకు ప్రింటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత విభజన జరుగుతుంది, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయంటే అసలు 2039కి ఎందుకు దీంట్లో ఇంకా దీనికంటే పెద్దగా ఏ విధమైనటువంటి భారతీయ జనతా పార్టీకి కారణం లేదు. ఆర్టికల్ 173 ప్రకారం ఇయ్యచ్చు, కానీ ఇవ్వడానికి లేదు. విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఈ పార్టీకే డీలిమిటేషన్ చేయాలని ఉంది. ఇప్పటికీ అనేక సందర్భాలలో మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆయన ప్రత్యేకించి ఆ పని మీదనే పదే పదే అనేక సందర్భాల్లో చర్చలు, వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా జాప్యం చేస్తూ 8 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంది. మీరు అక్కడ ఎవరో పెద్దలు మాట్లాడుతున్నారు అంటే ఇది చేయకపోయినా కూడా నడుస్తుంది, చేసినా కూడా నడుస్తుంది. అంటే అది ఏది లేకపోయినా కూడా నడుస్తుంది, వ్యవస్థలో ఏది ఉన్నా నడుస్తుంది, ఏది లేకపోయినా కూడా నడుస్తుంది. అట్లా అని చెప్పి మరి ఇవన్నీ ఎందుకు అంటే ఫర్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్ డీసెంట్రలైజేషన్ ఈజ్ అ కంపల్షన్. అందుకోసమే మనం తాలూకాలను మండలాలు చేసుకున్నాం, ఆ తర్వాత ఎక్కువ మండలాలను చేసుకున్నాం, రాష్ట్రాలుగా విడిపోతున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కూడా 4 రాష్ట్రాలు. నేను మొన్న ఉత్తరప్రదేశ్కి వెళ్ళిన, నిజంగా ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు కూడా ఇంత గొప్పగా 2 దఫాలు యోగి గారి ఆధ్వర్యంలోనే ఈ పరిస్థితి ఉందంటే గతంలో ఇంకే పరిస్థితి ఉందో అక్కడ నిజంగా చాలా అంటే పరిస్థితులు హైదరాబాద్ తోనో మన ఆంధ్రప్రదేశ్ తోనో పోల్చుకుంటే మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. 4 రాష్ట్రాల ప్రతిపాదన ఉంది. నిజంగా డీసెంట్రలైజేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడైతే. అట్లానే నియోజకవర్గాలు పెరిగినట్లయితే ఇంకా పవర్ ఎఫెక్టివ్ గా రీచ్ అవుతుంది. స్థానిక ప్రజలకి, పెరిగినటువంటి జనాభాకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలక్టెడ్ పీపుల్ అందుబాటులో ఉంటారనేటువంటిది ప్రధాన ఉద్దేశం. దీంట్లో రాజకీయ పరమైనటువంటి అంశాలే తప్ప ఇంకా వేరే ఏ విధమైనటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్నింటా రాజకీయమే చేస్తుంది. అంటే ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పన్ను, ఒకే విద్య అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరినీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరున్నా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే భాజపాలకు చేరిపోయినా కానీ, భాజపా పక్షాన తప్పు చేసిన వ్యక్తులను కానీ మినహాయించి తప్పు చేసిన వ్యక్తులను సమర్థించమనో లేకపోతే ప్రతిపక్షాలను మాత్రమే చేస్తుండ్రు, వాళ్ళ పక్షాలను మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో పార్టీలకు అతీతంగా కరప్షన్ ఫ్రీ ఇండియా రావాలి. అది ఏ పార్టీ నుంచి చేసినా సరే. అంటే రాజకీయ నాయకులు అంటే
నిజంగా ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది అనేటువంటి విధానాన్ని శేషన్ గారు ఉన్నప్పుడు అసలు ఈ దేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటది, దానికి ఇన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఈ విధంగా ప్రజలు మెలగాలి అనేటువంటి పరిస్థితులను గుర్తింపజేసినటువంటి వ్యక్తి. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్క్ వేసుకున్నటువంటి వ్యక్తి. అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని గారైనా కూడా చట్టానికి అతీతులు కాదు అని చెప్పి జేఎంఎం ముక్తి మోర్చా గాని, యూరియా స్కామ్ లో గాని కోర్టు మెట్లెక్కినటువంటి వ్యక్తి నాటి కీర్తిశేషులు ప్రధాని పివి నరసింహారావు గారు. ఆర్థిక సరళీకరణ విధానాన్ని తీసుకొచ్చి బంగారు తాకట్టు నుంచి బయటపెట్టిన వ్యక్తి ఆ ప్రధాని మన్మోహన్ గారు. కాంగ్రెస్ హయాంలో విదేశీ వ్యవహారాలు చక్కబెట్టడానికి పాకిస్తాన్కి వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళైనటువంటి పాత్ర ముద్ర వేసుకున్నటువంటి సందర్భంలో ఈనాడు మోడీ గారు కూడా ఆ విధంగా ఉండాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, పక్షపాత ధోరణి వీడాలి, కాషాయమే ధ్యేయంగా ముందుకు వెళ్ళకూడదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చివేయద్దు, అనవసరమైనటువంటి రాజకీయము రాక్షస క్రీడ కాకుండా అదొక ప్రజల కోసం పరిపాలించేటువంటి విధానం ఉండాలి అనేటువంటి స్ఫూర్తి ఉండాలి, ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి, అన్ని రాజకీయ పక్షాలు ఉండాలి అనేటువంటి విధానం ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉండాలి. కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అస్త్రాలను ఉపయోగించి ఈ దేశంలో ఏ విషయంలోనైనా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలి, వ్యక్తిగతంగా ఎదగాలి, తమ సామ్రాజ్య విస్తరణ కాంక్ష జరగాలి, తాము మాత్రమే ఉండాలి అనేటువంటి ఈ ఆలోచన ధోరణి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రభుత్వాలకు ఒకే విధమైనటువంటి విపత్తులు వచ్చినా కూడా వివిధ రాష్ట్రాలకు 4 సంవత్సరాల నుంచి దేశంలో వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన దాంట్లోనే వాళ్ళ పాలిత ప్రాంతాలకు ఇంకా సంతోషం ఏంటంటే మా పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కు 4,000 కోట్ల వరకు ఇచ్చినట్టు వాళ్ళే లెక్కలు ఇచ్చిర్రు. సంతోషం, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తోని వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. సరే ఏ సంబంధం ఉన్నా కనీసం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిండ్రు అనేటువంటి సంతృప్తి తెలుగు వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా నాకైతే సంతోషం ఇచ్చింది. ఈ 4 సంవత్సరాల్లో ఇంత దారుణమైనటువంటి విపత్తులు వస్తే తెలంగాణకు దాంట్లో కూడా మొండి చెయ్యి. అంటే కేంద్ర ప్రభుత్వం చూడండి, ఏ విషయంలోనైనా తన స్వార్థం, తన అవసరం, తన ఎదుగుదల, తన గెలుపు, తన కోసం ఏర్పడేటువంటి విషయాలుంటే తప్ప తను స్పందించదు అనేటువంటిది ఈ యొక్క డీలిమిటేషన్ ద్వారా కూడా దీన్ని ఏకంగా 8 సంవత్సరాలు కాదు 2039 అంటే ఇది 2022 అంటే 17 సంవత్సరాల వరకు దీన్ని, అంటే మనం మదిలల్లో ఇంకొక 17 సంవత్సరాలు నిశ్చింతగా ఉండాలని, ఈ 17 ఏళ్ళు వాళ్ళే ఉంటారనేటువంటి ఆలోచనతోని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో పెద్దలు మాట్లాడుతున్నారు. మనం డెఫినెట్ గా దీనిపైన కోర్టుకు వెళ్ళొచ్చు. మరోసారి దీని మీద కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తుంది, ఈ ఆలోచనను మార్చుకుంటది అనేటువంటి ఆలోచన నాకైతే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో దీనిపైన రివ్యూ జరిగి తెలుగు రాష్ట్రాలకు ఎదురు చూస్తున్నటువంటి డీలిమిటేషన్ ఖచ్చితంగా పునర్విభజన చట్టంలో భాగంగా ఈ యొక్క పెంపు, నియోజకవర్గాల పెంపు పునరుద్ధరింపబడుతుంది, జరుగుతుంది అనేటువంటి విశ్వాసం, ఆశాభావం అయితే ఉంది. రైట్, ఏమంటారు రఘునాథ్ బాబు గారు? వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు ఆపగలిగేది లేదు, దాన్ని నొక్కేయాల్సిన అవసరం లేదు, అది చేసుకోవచ్చు. ఇప్పటికే చేసి ఉండొచ్చు, ఇప్పుడైనా చేయొచ్చు, భవిష్యత్తులో ఏం చేయొచ్చు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆంధ్రాకి 4,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకి లేదు అని అన్నారు. ఇప్పుడు విభజనప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం, ఆంధ్ర పేద రాష్ట్రం, డెఫిసిట్ బడ్జెట్. కాబట్టి డెఫిసిట్ బడ్జెట్ పూడుస్తామని ఆ రోజున అది హామీ ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలు అయితే ఆ డెఫిసిట్ ఉంటుందో, డెఫిసిట్ అంటే బడ్జెట్ డెఫిసిట్ కాదు, రెవెన్యూ డెఫిసిట్, ఆ రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చాల్సిన అవసరంలో భాగంగా ఆంధ్రాకి 4,000 కోట్లు ఇవ్వటం జరిగింది తప్పిస్తే ఇక్కడ తెలంగాణకి ధనిక రాష్ట్రానికి కూడా ఇంకా ఆ రకంగా ఏది డెఫిసిట్ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు. ఇవన్నీ ప్రతి
అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఎంత ఒక విద్వేషాలు రెచ్చగొట్టేదానికి తప్పిస్తే ఒక పద్ధతి పాలసీ ప్రకారంగా అయితే మాత్రం కాదు. ఇకపోతే ఒక ఎమ్మెల్యేకి ఒక కేంద్రం అంటే పేరు ఏదైనా ఉన్నా కానీ అక్కడ ఒక ఆఫీస్ ఉండదు, అక్కడ ఒక అధికారి ఉండరు. ఉంటే మండలాలకు ఉంటారు, లేకపోతే ఆర్డీఓ ఉంటారు, లేకపోతే జిల్లా కలెక్టర్ ఉంటారు. కానీ ఎమ్మెల్యే పరిధిగా దానికి ఒక పరిపాలన కేంద్రం ఉండదు. ఆ మాటకు వస్తే ఎంపీకి కూడా ఉండదు. కాబట్టి ఎమ్మెల్యే పరిధి పెరిగితే తగ్గితే ఓకే, ఎమ్మెల్యేలు అందుబాటులో ఎన్నికైన సభ్యుడు అందుబాటులో ఉంటారు, అంతవరకు నేను ఒప్పుకుంటా. కానీ ఎమ్మెల్యే పరిధిగా ఒక అధికారం ఇది పరిపాలన అనేది ఉండదు. అది కేవలం వాళ్ళు శాసనసభలో చట్టాలు చేయటం వరకు వాళ్ళ మెయిన్ పని, ఎగ్జిక్యూషన్ వాళ్ళకి పని లేదు. ఒక్క నిమిషం ఏదో చెప్తున్నారు వినండి. ఒక్క నిమిషం ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఈ రోజు తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి, అక్కడే నిద్రించాలి, అక్కడే కుటుంబంతో సహా ఉండాలి. కానీ అక్కడ అధికారులు ఉండరు అంటున్నా. దాని కింద అధికార యంత్రాంగం ఉండదు. మండలాలకు ఉంటాయి, ఆర్టీఓ ఉంటుంది, అదేంటి కలెక్టర్ ఉంటారు. ఈ 3 వ్యవస్థ తప్పిస్తే ఎమ్మెల్యే కేంద్రంగా ఇదిగో ఒక పేరు పెట్టి ఈ అధికారి ఓ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఉంటారు. ఇంకా మనం తీసేద్దాం, ఎమ్మెల్యేలను తీసేసి రెవెన్యూ సిబ్బందితోనే పరిపాలన తీసేయమని నేను అంటం లేదు. ఎమ్మెల్యేల పని చట్టసభ, ఎక్కువగా ఎగ్జిక్యూషన్లో వాళ్ళకి లిమిటెడ్ పాత్ర ఉండదు. చట్టసభకే చట్టాలు చేయటానికి వాళ్ళు శాసనసభ్యులు వాళ్ళు. అంటే ఈ రోజు ఎమ్మెల్యేల పాత్ర నియోజకవర్గంలో అధికారుల ద్వారా ఏం లేదంటారు. ఉన్న శాసనసభ చట్టాలని అమలు చేయించుకోవచ్చు. దానికి ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. నేను ఒకటే ప్రశ్న సార్ మీకు అడుగుతున్న, స్థానిక నియోజకవర్గ పరిధిలో ఆయన పరిధిలో ఒక వ్యవస్థ ఉండదు. ఆ విషయం గుర్తించండి. నేను చెప్పేది అది గుర్తించండి అని చెబుతున్నా. అక్కడ ఒక వ్యవస్థ ఉండదు. అది ఒక చిన్న ప్రశ్న నేను ఏమడుగుతున్నా అంటే, స్థానికంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధి యొక్క ప్రమేయము స్థానిక సంస్థల మీద ఉండొచ్చు. కానీ అవి నేను కాదంటలా. వాళ్ళు ఆ మీటింగ్లకు వెళ్తారు, జిల్లా డెవలప్మెంట్ అటుకెళ్తారు. రాజకీయంగా చట్టబద్ధంగా కాదంటారు. కాదు, నేను చట్టబద్ధమనే మాట అంటలా. సాయి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కేంద్రంగా ఒక ఎమ్మెల్యే కేంద్రంగా ఒక అధికారి చెప్పండి ఎవరున్నారు? ఎమ్మెల్యే కేంద్రంగా అధికారి చెప్పండి. ఆర్టీఓ అన్నాను, ఆర్టీఓ ఉంటాడా? అధికారులు కూడా ఈ రోజు ఎమ్మెల్యే పరిధిలోనే పరిధిలో కదండి కేంద్రంగా. మీరు దాన్ని ట్విస్ట్ చేయకుండా చెప్పండి కేంద్రంగా. ఇదిగో ఎమ్మెల్యే కింద పనిచేయరు కదా, ఎమ్మెల్యే ఎంపీల కింద పనిచేయరు. ఇప్పుడు ఈ కేంద్రం నుంచి బయట చేయకూడదు. ఎవరు పనిచేయరు. అదే కదా, కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పనిచేస్తాయండి స్థానిక వ్యవహారాల్లో. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అనుకున్నట్టుగా ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ కూడా కావాలంటే ఎమ్మెల్యేల సంఖ్య పెంచితేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు 2 నియోజకవర్గాలకు ఒక ఆర్డీఓ ఉన్నాడు, 1.5 నియోజకవర్గాలకు ఒక ఆర్డీఓ ఉన్నాడు. రేపు నియోజకవర్గాలు ఇంకో 50 పెరిగితే 2 నియోజకవర్గాలకు ఒక ఆర్డీఓ తప్ప ఒక నియోజకవర్గానికి ఒక ఆర్డీఓ నేరెస్ట్ మీరు అనుకున్న పరిపాలన దగ్గరకు వస్తుంది. కాబట్టి విభజన చేస్తేనే మీరు అనుకున్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కు దగ్గరగా ఎమ్మెల్యే నియోజకవర్గం ఉంటది. ఇప్పుడు చాలా దూరంగా ఉంది కాబట్టి అట్లా కూడా ప్లస్సే కదా. ఇప్పుడు 2 నియోజకవర్గాలకి ఒక ఆర్డీఓ ఉంటే 3 నియోజకవర్గాలకి ఒక ఆర్డీఓ అవుతారు. అవును, అందుకే అప్పుడు విభజిస్తే అప్పుడు ఆర్డీఓల సంఖ్య పెంచితే నియోజకవర్గాలకు ఒకరు అవుతారు. ఇప్పుడు ఉన్న 2టికే ఒక చెరొక ఆర్డీఓ లేడు. ఇప్పుడు 3కి ఒక ఎమ్మెల్యేకి 3 ఆర్డీఓలు అవ్వాలా? ఇట్స్ ఓకే. రైట్. అది మనం చేసుకునేది. ఒక్క మాట అండి, ఇవాళ శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ అంటే ఇక్కడ 10 ఏళ్లతో ఈ విభజన చట్టపు కాలపరిమితి అయిపోతుంది, 10 ఏళ్లలో పూర్తి చేయడం అన్నది ఖచ్చితంగా ఉంది. ఆ పాయింట్ కిందన మీరైతే ఇంతవరకు కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలా కనిపించలేదు, వీళ్ళు కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈవెన్ ఏదైతే మీరు ఆపేసినటువంటి డబ్బులు సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల విభజన చేయలేదు మీరు, అట్లాగే మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ తేల్చడానికి మీ ఇద్దరు కూర్చుంటారా, లేదు ఇట్లా అప్పుడు కూర్చుని మేము ఈ చేసుకున్నాం కాబట్టి మీరు చేయమంటారా, లేదు అంటే కనుక ఎవరికి వాళ్ళని రాజకీయం కోసమే మాట్లాడుకుంటామంటారా? సార్, దీనిపైన 2 అంశాలు. ఒకటి, మేము కూర్చొని మాట్లాడుకుంటాము అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. 2,
కేంద్ర ప్రభుత్వం కూడా మేము దగ్గరుండి మీ సమస్యను పరిష్కరిస్తాం, మేము కూడా పెద్దన్న పాత్ర పోషించి అని మాట్లాడింది. రెండోది కూడా వాస్తవం. అంటే సమస్య ఇక్కడ దీనిపైన ఒక పాయింట్ రాజకీయం ఉందండి. చేసి గతంలో కేసీఆర్ గారే అన్నారు, మేమిద్దరం తేల్చుకుంటాం, మధ్యలో కేంద్రాల పెత్తనాలు అక్కర్లేదు, మాకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది, ఆ మాత్రం ఇది ఉందని. బట్ 8 ఏళ్ళైనా ఈ రోజు వరకు ఏ ఒక్కటి పరిష్కరించుకోలేదు. కేంద్ర కమిటీలు వేసాకేమో దాని చుట్టూ రాజకీయమే చేస్తున్నారు, సెంటిమెంట్లు వాడుతూ ఉన్నారు. అక్కడ మీరు మేము ఎక్కడ ఏం సెంటిమెంట్లు అయితే వాడటం లేదు, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. ఇప్పుడు ఇంకా సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు ఎందుకు విభజించలేదు సార్? దాంట్లో విభజించడానికి కేంద్రం వచ్చిందంటే అదిగో చూసారా బీజేపీ వాళ్ళు దాన్ని విభజించేస్తున్నారు, తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు అంటారు. అందుకని వాళ్ళు మూసు కూర్చున్నారు, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది. దేన్ని విభజించలేదు సాయి గారు, సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు విభజించాలి కదా ఆస్తులు. చాలా వరకు అయిపోయింది కదండి, చాలా వరకు విభజించిన. ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బిల్లులు ఏవో పెండింగ్లు ఉన్నాయని ఇంతవరకు ఏపీఎస్ఆర్టీసీనే అవలా. 9th షెడ్యూల్లో చాలా ఉన్నాయి విభజించాల్సినవి. ఓకే, అవును, దాదాపు 70కి పైగా ఉన్నాయి, ఏమీ చేయట్లా. సాయి గారు మీకు చిన్న రహస్యం చదువుతాను సార్. చెప్పండి. ఆర్టికల్ పాపం ఆ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చదువుతున్నాడు. కేంద్రం అన్ని రాష్ట్రాలని అట్లా అత్యనావస్థలో ఉంచుద్ది. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మన ఫైల్ తీసుకొని తిరగాల, ఇది విభజించండి, ఈ కాగితం మీద సంతకం పెట్టండి, దీన్ని ఇది చేయండి అని. నువ్వు మీకు మమ్మల్ని చట్ట ప్రకారం విభజించారనుకోండి, కేంద్రంతో పని ఏముంటది? 2 రాష్ట్రాలు కానీ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకొని తిరుగుతుండాలా. విభజన చట్టంలో కానీ ఒక 10 ఏళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏమో అవుతుందని భయంలో ఉండేటట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇది రాజకీయం కాదంటారు. ఏంది ఇది రాజకీయం అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు కేంద్రం, ఇప్పుడు గనక మీరు అసెంబ్లీలు కనుక పునర్విభజన చేస్తే పార్లమెంట్ కూడా అడుగుతున్నారు చాలా మంది విభజన చేయమని. 540 కాదు 750 అని. కొత్త పార్లమెంట్ 750 కట్టారు. 750 చేయమంటున్నారు వాళ్ళు. ఇవన్నీ చాలా సమస్యలు ఉండి కేంద్రం అనేది ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్న సమస్యల్ని అట్టానే ఉంచుద్ది. అది ఏం లేదు, మనం ఢిల్లీ పోవటం, ఫైల్ తీసుకోవటం, ఆయనకు ఒక హోం మంత్రికి ఒక కాగితం ఇవ్వటం, హోం సెక్రటరీకి ఒక కాగితం ఇవ్వటం, సర్లే మాట్లాడతానంటూ. అంటే ఇక్కడ ఒక్క మాట, మంచి పాయింట్ మీరు చెప్పింది కరెక్టే కానీ, ఒక్క మాట మీరు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ అసలు సమస్య ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ మీ ఇద్దరు పరిష్కరించుకుంటే కేంద్రం వద్దని చెప్పడానికి ఏం లేదు. ఈ సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు దాంట్లో ఉందే మొదట మీ ఇద్దరు మాట్లాడుకోవాలని. మాట్లాడుకోవడం ప్రారంభించి రాష్ట్ర సెక్రటరీ, ఒక్క మాట వినండి, ఆంధ్రప్రదేశ్కి సెక్రటేరియట్లో ఉన్న పార్టుని, అలాగే మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రులకు ఉన్నటువంటి భవనాల్లో ఉన్నటువంటి పార్టుని మీకంతటి మీరు ఇస్తే కేంద్రం ఏం ఆపలేదు. అలా ఇచ్చేసినటువంటి సందర్భంలో మీరు తిరిగి తీసుకునేటువంటి వారిలో మీరు చేయలేకపోయారు. ఇక్కడ మీకు కావాల్సిన చోట మీరు కంఫర్ట్గా చేస్తున్నారు, అవసరం లేని చోట మీరు కూడా కేంద్రం మీదకి తోసేసి కూర్చుంటలా. సాయి గారు, తెలంగాణకి ప్రాంతీయ సమస్య అవసరం సార్. వాళ్ళ పార్టీ పుట్టింది ప్రాంతీయ సమస్య. ఆ సమస్యను అట్లా లైవ్ లో ఉంచుతారు వాళ్ళు. మీకు అక్కడ సమస్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ ఉండట్లేదు కదా, మీరు తాడేపల్లిలో ఉంటున్నారు కదా, మాకు ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ ఇవ్వమంటే ఒకేసారి తీర్మానం చేసి ఇచ్చారు, మీరే తీసుకొని మాకు అవసరం లేదు, మీకు ఇక్కడ రావట్లేదని. అట్లా బ్రాడ్ మైండ్ తెలంగాణ ఉండదు. ఎప్పుడో 5 మండలాలు కలిగితే ఇప్పుడు 5 మండలాలు మాకు కలపమంటున్నారంటే వాళ్ళ ప్రాంతీయ సమస్య వాళ్ళ లైఫ్ లాంగ్ 2023లో ఎలక్షన్ అప్పుడు దాకా ఈ ప్రాంతీయ సమస్యను రెచ్చగొడతానంటారు. వాళ్ళే విడిగొట్టడానికి సిట్టింగ్ అయ్యారు. అక్కడ కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం మీద సమస్యల్ని అట్టానే ఉంచుతాడు. అప్పుడప్పుడు దాన్ని లేపుతా ఉంటాడు అనమాట, కుండు లేపినట్టు. భద్రాచలం అయింది, 5 మండలాలు ఇవ్వటం అయింది, అది జరిగే పని అది కాదండి. పువ్వాడ అజయ్ కుమార్ దాస్ స్టేట్మెంట్ ఇవ్వటం అయింది. ఇవన్నీ ఒక్కొక్క పార్టీ ఒక విధానం ఉంటుంది సార్. ఎప్పుడప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ తిట్టడం, ఆంధ్రప్రదేశ్ ఇచ్చే పని లేదు, వాళ్ళు ఎక్కడో కాకినాడలో ఉన్న ఆర్టీసీ కూడా మాకు పంచాలా, విశాఖపట్నం ఆర్టీసీ పంచాలా, ఏయో 10 సంవత్సరాలు పెడతారు, దాని మీద చర్చ పెడతారు. అక్కడ తెలంగాణ మీద వాళ్ళు చర్చ పెడతారు మాకు దోసుకున్నారని. వాళ్ళకి కావాల అంశం. ఈ అంశం కానంత వరకు కేంద్రం ఏమనుకుంటుంది, మీరిద్దరు అట్టానే ఉంటే మా దగ్గరకు తిరుగుతూ ఉంటారు కదా ఫైల్ తీసుకొని అని కేంద్రం లెక్క. వాళ్ళకి అర్జెంట్ లేదు, ఇక్కడేమో మీ ఇద్దరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు. దీనికి విభజన చట్టంతో పని లేదు. విభజన చట్టం ఏమన్నా పార్లమెంట్ లో సూట్ అయితే విభజన చట్టం లైవ్ లో ఉంటది. అది పెద్ద
ఆ విశ్లేషకులు చెబుతున్నా విభజన చట్టం 2024 ముందు ఒక 2-3 నెలల ముందు కోర్టులు అయితే విభజన చట్టం ముందు అది లైవ్ లో ఉంటది. అది లేకపోతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినా లైవ్ లో ఉంటది. అది అదేం పోదది, ఆ చట్టమేం పోదది. మీకు విషయం చెప్తున్నా. అందుకని కేంద్ర ప్రభుత్వం కేంద్ర Right. బీజేపీ లేని రాష్ట్రాల్లో ఈ ఫైల్ తీసుకొని కేంద్రం చుట్టూ తిరగవలసిందే. మనకు అర్జెంట్ అయితే వాళ్ళు సమస్యను పరిష్కరించరు. మనకు కూడా ఏంది, ఎన్నిసార్లు తిరుగుతాం, లేకపోతే కోర్టుకు వెళ్ళాలా, కేంద్రం మీద కోర్టుకు వెళ్ళాలా. అది అన్న కోర్టు ఏం చెప్పుద్ది, హోంశాఖ నోటీస్ చేస్తుంది, మేము సర్వే చేయాలా, మాకు అనేక పరిస్థితులు ఉండయి అంటది. అది వాయిదా పడిపోద్ది. అంతే జరిగేది ఇది. ఏమన్నా ఎమ్మటే మీరు 3 నెలల్లో మీరు రైట్ శ్రీనివాస్ గారు ఏమంటారు? అదే ఇప్పుడు కాదండి, రైట్ 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 ఒక్కసారి తెలంగాణకి ఏదో సెంటిమెంట్ అవసరం ఉంది, కేసీఆర్ ఇంకేం సెంటిమెంట్ అండి, మాకేం సెంటిమెంట్, దేని గురించి లేపుతాము? మరి మీకు సెంటిమెంట్ కాకపోతే భద్రాచలం 5 మండలాలు మరి ఎందుకని ఇవ్వట్లేదు సార్? ఎందుకు విభజించట్లేదు? అట్లా కాదు, అది కాదు, ఆగండి సాయి గారు. ఆ విభజన కూడా ఎందుకు జరగట్లేదు? భద్రాచలంలో మండలాలు మాకు ఇవ్వమంటమైంది. అవునండి, పోలవరం ముంపుకు గురైనటువంటి బ్యాక్ వాటర్ తోని గుంపు గురైతే నీరు పట్టించుకోవడం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళను కనీసం 5 గ్రామాలను ఇవ్వమని అడగడం తప్పేముంది దాంట్లో? అయిపోయింది, ఎవరన్నా ఇస్తారండి? అయిపోయింది, ఎవరన్నా ఇస్తారు సార్? మరి మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవాలి, పట్టించుకోవడం లేదు కదా. మీరు మాట్లాడటమే గాని అది చట్టం అయిపోయింది. మీరు మేము ఇస్తామా? కేంద్రం ఒప్పుకోవాలి కదా. మీరు దాన్ని ఒక సమస్య పుండు లెక్కొట్టమైంది. అది జరిగే పైన ఏమన్నా మండలాలకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము కూడా చూస్తాం కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. సాయి గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ 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 టాపిక్ డైవర్ట్ అయిపోతాం. 3 చోట్ల పెడితే 3 చోట్ల ఓడిపోయారు. మా ప్రభుత్వం పరిపాలించింది, మేము ప్రజలకు మేలు చేస్తున్నాం. మీ మండలాలు ఏమైనా ఉంటే పరిపాలించమని చెప్పండి. వాళ్ళు మండలాలు ఓడిపోయిందండి. అసలు భద్రాచలం 1952 ఎక్కడ ఉన్నాయి? 1952 ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే రాజకీయంగా ఎనగబడ్డారో డైవర్ట్ అయిపోతున్నాం. మీరు మీ ఆరోపణలు ప్రతిసారి నేను చర్చలో వింటుంటా. చాలా తెలంగాణ ప్రజలంటే మీకు చాలా ఇబ్బందికరంగా తక్కువ చేసి మాట్లాడతారు. మీరు ప్రతి సందర్భంలో అట్లే మాట్లాడతారు. ఇప్పుడు మండలాలు ప్రజలు ఎవరు చేయట్లేదండి, చాలా తెలివిగా మీరు ప్రజల మీదకి తీసుకెళ్తున్నారు. ఇది ప్రజలు ఏమంటలేదు, అక్కడ పార్టీ అంటే మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. రైట్ 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 డైవర్ట్ అవుతుందండి. ఇదే ఇక్కడే సెంటిమెంట్లు రాజేసుకునేది, ఇక్కడే సెంటిమెంట్లు రాజేసుకునేది ఇక్కడేనండి. ప్లీజ్ 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 మనం దీన్ని చక్కగా తెలివిగా జనాల మీదకి రుద్దొద్దు. ఇక్కడ ఒకటే పాయింట్ అండి, మీకు హక్కు ఉంది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచమని అడగడానికి. అదే సమయంలో బాధ్యత ఉందండి మీకు సెక్షన్ 10 సంస్థలకు సంబంధించినటువంటి విభజన చేయడానికి. అక్కడికే మీరు బాధ్యత వదిలేస్తే ఎలాగా? మీ బాధ్యత నెరవేర్చి అక్కడ అడుగుతారా లేదా? సరే, పెద్ద ఆయన ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ అంటే తక్కువ రైట్ 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 వదిలేసేయండి. మళ్ళీ మనం ఇదే ఇక్కడ డిబేట్ కి సంబంధించిన డీప్ పాయింట్ వదిలేసుకుని పక్కకి వెళ్ళిపోతాం. ఇదే రాజకీయం, ఇదే ఉద్వేగం వద్దు అంటున్నా నేను. మన దగ్గర ఆపుదాం, మనం బాధ్యతగా మాట్లాడుకుందాం. మీరందరూ పెద్దలు మాట్లాడుకుందాం. అందరికంటే చెప్పండి, ఇక్కడ బాధ్యత హక్కు రెండు కూడా ఉండాలా, ఒకటే ఉండాలా? అయ్యో నాలెడ్జ్ లో మీరు అందరూ పెద్దోళ్ళండి. సార్ మాకైతే ఎట్లాంటి అభ్యంతరం లేదు సార్. సెక్షన్ 8, సెక్షన్ 9 కింద ఇప్పటికే అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా పరిష్కారం కాని కొన్ని సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విందు భోజనాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, రావడం జరిగింది. కృష్ణాలో కృష్ణా వాటర్ ఎత్తిపోతల పథకాలు కంప్లీట్ కాని సందర్భంలో కూడా అక్కడ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ తీసుకెళ్లి వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అక్కడ అవేంటివి ప్రాజెక్టులు మీరే సార్. అప్పుడు మేమిద్దరం తెలుసుకోలేమని అడిగితేనే ఇచ్చింది వాళ్ళు, దానికి మళ్ళీ శాంతం ఆపేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వము మా ఇద్దరు వల్ల కాదు, మేమిద్దరం కూర్చుని తేల్చుకోలేమని కమిటీని అడిగారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తుంది మీరే. ఇక్కడ అదే సమస్య. ఇక్కడ ఒకటి మీరు ఏలెత్తు చూపెడుతున్నాడు, మీ వైపు 4 ఏళ్లు నడుస్తున్నాయి. మీరు బాగా ఎడ్యుకేటెడ్ అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టుకు ఎందుకు పోతారు సార్? పరిష్కారం కాకేగా
వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కోర్టు పోయే పని లేదుగా, మన ఇద్దరం మాట్లాడుకుంటే కేంద్రం దగ్గరికి పోయే పని లేదుగా. అందుకే కదా సార్ మేము చాలా సందర్భాల్లో పిలిచాము, వచ్చాము మాట్లాడమని. మా కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు. మీరు తీసుకున్నారు, ఇన్కమింగ్ వచ్చింది కానీ అవుట్ గోయింగ్ రాలేదు, వచ్చిన గొడవ అది. కరెక్టే సార్, మీరు ఆ మాట చెప్పారు. ఇన్కమింగ్ మీకు వచ్చింది, హైకోర్టు విభజన జరిగిపోయింది మీకు. అట్లాగే మీరు అనుకున్నటువంటి రెండు కూడా సెక్రటేరియట్, మంత్రుల భవనాలు, ఆంధ్రప్రదేశ్ ఆస్తులు ఏవైతే అక్కడ ఉన్నాయో వాటిని తీసుకోవడం వరకు ఇన్కమింగ్ వచ్చింది మీకు. అవుట్ గోయింగ్ ఏంటంటే ఇక్కడ సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థలో కృష్ణా గోదావరి వ్యవహారాలు ఇది తేలట్లేదు. అంటే అవుట్ గోయింగ్ ఎంటర్లో ఇన్కమింగ్ మాత్రం మీరు చక్కగా సక్సెస్ అవుతారు. రాకుండా మొత్తం కృష్ణా వాటర్ అంతా కూడా ఆంధ్రాకి కదండి. అదే సార్, దాంట్లో వాటాలు మీరేమో 50% అడుగుతారు, అక్కడేమో ఆస్తులు అప్పుల్లోనేమో 42%. ఇవన్నీ చాలా ఉంటదిలేండి, మళ్ళీ సెంటిమెంట్ రాజేసుకుంటే చాలా పాయింట్ అవుతుంది. నేను అంటోంది ఇప్పుడు మీరు హక్కు అడుగుతున్నారు, తప్పు లేదు. ఇది మీరు లీగల్ గా వెళ్తారా లేకపోతే రాజకీయంగా వెళ్తారా? చూస్తాం సార్, దీని మీద రాజకీయ పరమైనటువంటి అంశం ఇది. అంటే అధిష్టానం దీనిపైనటువంటి స్పందిస్తుంది నాకు తెలిసి ఈ 2 రోజులలో. వినోద్ కుమార్ గారు అయితే డెఫినెట్ గా నాకున్న సమాచారం అయితే లీగల్ గా కూడా వెళ్తామని అన్నారు. మా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం. ఇది ఎందుకు మీరు కాశ్మీర్కి ఇచ్చినప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వకుండా తత్సారం చేస్తున్నారు? ఇది పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనాలు పొందడానికే. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు లేవు కాబట్టి అందుకోసమనే దీన్ని ఎక్కువ కాలం పొడిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మరొకసారి నేను అంటే ప్రైమ్ 9 వేదికగా భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వ్యతిరేకత అంటే సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలే తప్ప ఇప్పటి వరకు ఈ దేశ అభ్యున్నతి కోసం, ప్రగతి కోసం, దేశంలో సమూలమైనటువంటి మార్పులు తెస్తామంటే ఒక 6 నుంచి 7 సంవత్సరాల పాటు అన్ని విషయాలలో మేము ముందుండి సమర్థించినటువంటి సందర్భాలు కూడా ఉండే. అట్లాంటిది ఈ రోజు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చెలాయించాలి, చేజిక్కించుకోవాలి, తాము చెప్పింది చేయాలి, తమ అన్నది నడవాలి అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. మా ప్రభుత్వమే ఉండాలనేటువంటి ఆలోచన నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఉండాలి, అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉండాలని కోరుకుంటాం మేము. వాళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలి ఈ దేశంలో అనేటువంటి ఆలోచనతోని ముందుకెళ్తున్నారు. ఈ రోజు చెప్తున్నారు వారు నేరుగా, స్ట్రైట్ అవే దే ఆర్ టెల్లింగ్, వెస్ట్ బెంగాల్లో త్వరలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని మాటలు మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం. నిజంగా ఇది దేశాన్ని విస్మయానికి గురి చేసేటువంటి అంశం. అక్కడ ఎవరైనా అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరు కూడా సమర్థించరు. వాళ్ళపైన విచారించాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దానికి అభ్యంతరం లేదు. కానీ ఈ దేశంలో ప్రభుత్వాలు అవినీతి మీద చర్యలకు కూడా రాజకీయం అవుతున్నాయి కదండి. మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. సాయి గారు రైట్ డైవర్ట్ అయిపోతున్నాం మళ్ళీ. సాయి గారు రైట్, చెప్పండి రఘునాథ్ బాబు. ఒక్క విషయం, ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది మేము దీంట్లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రభుత్వం చెప్పింది అని అంటున్నారు. సరే, ప్రభుత్వం చెప్పదు, ప్రభుత్వంలో మంత్రులు కూడా నాకు తెలిసి చెప్పరు. ఈ 8 సంవత్సరాల్లో ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మిథున్ చక్రవర్తి మాట్లాడి ఒక ప్రెసిడెంట్ పాలన పెట్టి ఏదైనా రద్దు చేసిన సందర్భం ఉందా? ఒకవేళ ఆళ్ళల్లో ఎమ్మెల్యేలు మారితే ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడు. అక్కడ ఎమ్మెల్యేలు కనుక మారితే వాళ్ళు రిజైన్ చేసి కొత్త మళ్ళీ ఎన్నికలకు వచ్చి కొందరు ఓడిపోతుంటారు, కొందరు గెలుస్తుంటారు. మళ్ళీ అలా ప్రభుత్వాలు మారుండొచ్చు, లేదా 2/3 అయ్యి మారుండొచ్చు. అంతేగాని రాష్ట్రపతి పాలన పెట్టి ఒక ప్రభుత్వాన్ని మార్చామా? రెండోది, ఈ 10th షెడ్యూల్ ప్రకారం 9th 10th ఈ విద్యుత్ బకాయిలు 6,000 కోట్లు ఉన్నాయి, విద్యుత్ ఎంప్లాయీ సమస్యలు ఉన్నాయి. అవి ఎందుకు చేయరు? అవి ఎంత సింపుల్ విషయాలు. అవి ఎందుకు 8 ఏళ్ళు నానబెట్టారు? అదేంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పండి. అది వాళ్ళ చేతుల్లో ఉందనే కదా వాళ్ళ 5 ఊళ్ళు అంటున్నారు. నాకు తెలుసు విభజన అప్పుడు 7 మండలాల్లో 3 ఊళ్ళు మళ్ళీ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. చాలామందికి తెలియదు ఈ విషయం. 7 మండలాల్లో 3 ఊళ్ళు తెలంగాణకి ఇవ్వటం జరిగింది. దానికి కారణం భద్రాచలం వెళ్ళటానికి ఆ రోడ్డు ఆ 3 ఊళ్ళల్లోంచి వెళ్తుంది, దానికి వేరే రాష్ట్రంలో అవసరం లేకుండా అని. మరి అప్పుడే అడిగి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఇవాళ ఏదో ఈ 5 లేకపోవటం వల్లే ఇదంతా ఫెయిల్యూర్ అయ్యాం అని చెప్పడం కోసం ఈ దృష్టి మరల్చడానికి చేసే ఆలోచనలు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఏమైందో రేపు టీఆర్ఎస్ అదే అవుతుంది, చూద్దాం. రైట్. గారు నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ అంశాన్ని ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం. చెప్పండి ఫైనల్గా. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? ఫైనల్గా చెప్పండి. 5 ఊర్లు అడిగితే ఏదో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని మాట్లాడుతున్నారు. ఏం వైఫల్యం జరిగిందండి? ఎక్కడ వైఫల్యం చెందింది మా రాష్ట్ర ప్రభుత్వం? డైవర్ట్ కావద్దండి, మనం టాపిక్ డైవర్ట్ కాళేశ్వరం అయిపోతుంది. పోలవరం దాని గురించినటువంటి 8 3 ఇచ్చాం వెనక్కన ఆయన ఏదో చెప్తున్నారు. ఇష్యూ టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, మనం అసలు అంశం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా అయితే ఒక్కటి శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అయితే దీని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంది కదా, సీట్లకు సంబంధించిన అంశం మీద అయితే మేము చాలా కావాలని కోరుకుంటుంది కదా. 100% సీట్ల సంఖ్య పెరగాలి. తర్వాత క్రమంలో మేము దానిపైన పార్లమెంట్ లో కానీ లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకి అనుబంధంగా ఉన్నటువంటి, అంటే ప్రత్యేక హోదా అన్నటువంటి అంశం ఇప్పటికీ లైమ్ లైట్లో ఉంటూ వస్తుంది, రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్లకు పరిమితం అవుతుంది. దానికి బదులుగా ప్యాకేజ్ ఆల్రెడీ ఇచ్చాం, తీసేసుకున్నారు అంటోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అధికారికంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని తేల్చి చెప్తోంది, హోదా ముగిసిన అధ్యాయం అని. దాన్నే ప్రస్తుతం రాజకీయ పరమైనటువంటి చర్చకు తీసుకున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు జనసేన నాయకులు శాంతి ప్రసాద్ గారు. అలాగే ఏమంటారు శాంతి ప్రసాద్ గారు, దీన్ని ఎలా చూడాలి? రాయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు చూస్తున్న విషయంలో నమస్కారం. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని ఎవరైనా చెబితే అది అంతకన్నా అభ్యంతరకరం పోతుంది. ఎందుకంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ మనం పార్టీల గురించి మాట్లాడుతూ అనవసరం, ఏ పార్టీ ఏంటని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనే లైన్లో తీసుకుంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని హద్దులు మార్చి లేకపోతే కుదించే హక్కు, పెంచే హక్కు పార్లమెంట్ ఉంది కాబట్టి తన యొక్క అధికారాన్ని వినియోగించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజన చేసింది, తెలంగాణ ఆంధ్ర అనేది. చేసిన తర్వాత ఆ విభజన చట్టం లోక్సభలో పాస్ అయిన తీరు చూసిన తర్వాత తదుపరి రాజ్యసభకు వచ్చినప్పుడు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ఇది లోక్సభలో ప్రస్తావన లేని అంశం, రాజ్యసభలో మాత్రం ప్రస్తావించబడిన అంశం. వెంకయ్య నాయుడు గారి ద్వారా ప్రత్యేక హోదా, ప్రత్యేక స్థాయి హోదా, ప్రత్యేక హోదా కూడా కాదు, ప్రత్యేక స్థాయి హోదా. మళ్ళీ ప్రత్యేక హోదా అంటే మళ్ళీ రాజ్యాంగంలో దాన్ని ఇంక్లూడ్ చేసి సవరణ ద్వారా తీసుకురావాలి. ప్రత్యేక స్థాయి హోదా తీసుకురావడం జరిగింది ప్రపోజల్. దాన్ని ఆ డిస్కషన్ లో అంగీకరించడం జరిగింది. 5 సంవత్సరాలు అంటే కాదు 10 సంవత్సరాలు అన్నారు. సరే, ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత అక్కడ జరిగిన ప్రపోజల్ ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు కానీ జైట్లీ గారు కానీ అడిగింది, దీన్ని బిల్లులో పెట్టండి, ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టండి అని అడగటం జరిగింది. వారి ఉద్దేశం ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు వీళ్ళ ఉద్దేశము మళ్ళీ ఈ బిల్లు గారు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, వెళితే లోక్సభలో మళ్ళీ పాస్ అవడం జరగదు, ఈలో ఎన్నికలు అయిపోతాయి, ఈ యొక్క విభజన అనేది ఆగుతుంది అనేది వాళ్ళ యొక్క ఎత్తుగడ. అయితే దాన్ని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఒక ప్రధానమంత్రిగా నేను హామీ ఇస్తున్నాను అంటే దాదాపు శాసనం లాంటిదే అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మోసలోనే దీనికి సెపరేట్ గా మళ్ళీ దీన్ని లోక్సభ పంపించాల్సిన అవసరం లేదు, నేను ఇస్తున్నాను కాబట్టి జాతికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి అన్న ఉద్దేశంలో తీసుకొచ్చారు. సరే, అది అక్కడతో ముగిసింది. తదనుగుణంగానే మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే, ఈ యొక్క అమెండ్మెంట్ ఇది రాజ్యసభలో 20/2/2014 జరిగింది. ఫిబ్రవరి 20, 2014 డిస్కషన్. 2/3/2014 మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉన్న క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది. అప్రూవ్ చేసి ప్లానింగ్ కమిషన్ పంపించింది ఇంప్లిమెంటేషన్. సో ప్రపోజల్ పార్లమెంట్ లో చేసిన ప్రపోజల్, ఆర్టికల్ 3 ప్రకారం చేసిన ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం రాటిఫికేషన్ చేసింది అంటే ప్రత్యేక హోదా స్థాయి ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయటం జరిగింది, ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. కానీ అమలు మాత్రమే పెండింగ్ లో ఉన్నది.
ఎప్పటి నుంచి అమలు చేస్తే అప్పటి నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది అమల్లోకి వస్తుంది. దానికి ఇచ్చిన నిర్దిష్ట గడువు ప్రకారంగా. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మరిచి తర్వాత విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగిన విధానంలో నీకు 100 రూపాయలు కావాలా, ఒక కాగితం కావాలా, 100 రూపాయలు 10 రూపాయలు ఇంటూ 10 రూపాయలు డినామినేషన్ లో నీకు 100 విలువ కలిగిన సొమ్ము కావాలంటే నాకు 10 ఇంటూ 10 రూపాయలు ఇచ్చినా నాకు పర్వాలేదు, ఒక్క 100 రూపాయలు కాగితం ఇచ్చినా పర్వాలేదు, నాకు 100 రూపాయలకి సరిపడా నాకు ఇక్కడ కావాలి అని చెప్పాడు. ఆ చెప్పిన విధానంలో ప్రత్యేక హోదా స్థాయి అనే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైవ్ చేసినట్లుగా ఇప్పుడు చెప్పబడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైవ్ చేయటానికి ఇక్కడ అది రాష్ట్ర ప్రభుత్వంగా అసెంబ్లీలో ఏమైనా తీర్మానం పాస్ చేసిందా? నాకు తెలిసైతే లేదు. అయితే చేశారు. ఒకటి పాస్ తీర్మానం చేసింది, చేసి పంపించారు. ఆ ప్రత్యేక ధన్యవాదాలు ప్యాకేజీని కూడా చెప్తూ ఆహ్వానిస్తూ తీర్మానం కూడా తీర్మానం చేశారు. పాస్ చేసింది. ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తూ మటుకు తీర్మానం పాస్ చేసింది. వెంకయ్య నాయుడు వారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. అది జరిగింది. కానీ మాకు ప్రత్యేక హోదా స్థాయి హోదా బదులు మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటున్నాము, దాన్ని వదులుకుంటున్నాము అని మరి ఎక్కడైతే చెప్పలేదు. కాబట్టి ఈ రోజుకి నాకు తెలిసి టెక్నికల్ గా అది హోల్డ్ లోనే ఉన్నట్లుగా నేను భావిస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఇదంతా కూడా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సంబంధించిన అంశం. ఎప్పుడైతే 14 ఆర్థిక సంఘం ఈ యొక్క డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ స్టేట్ మధ్యలో 32% నుంచి 10% నుంచి 42% ఇవ్వటం మొదలుపెట్టిందో, ఇంకా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో మనం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రత్యేక స్థాయి హోదా కదా, ప్రత్యేక హోదానే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఉన్న వాటిని మట్టి కంటిన్యూ చేయండి, కొత్త వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ప్రత్యేక స్థాయి హోదాకిను మామూలుగా ఉండే రాష్ట్రానికి ఉన్న తేడా ఏంటంటే 90% ఇంటూ 10% నిధులు వస్తే ఇక్కడ 42% వస్తాయి. ఈ బ్యాలెన్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఆ 30% 40% ఉన్నది మేము ఇతరత్రగా ఫిలప్ చేస్తాము, మీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కూడా మేము సహకరిస్తాము అనే పద్ధతిలో చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయండి. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏంటంటే మీరు దేనికోసం అయితే నిధులు తీసుకొచ్చారో దానికోసం మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప ఇతరత్ర వాటికి మళ్లించడానికి వీలు ఉండదు. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మటుకి ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడానికి ఎందుకో వెనకడుగు వేయడం జరిగింది. దానితో ఆ ప్రత్యేక స్థాయి హోదా అనేది పక్కకు జరిగింది. ప్రత్యేక ప్యాకేజీ కూడా మనకు అందుబాటులోకి రాలేదు. చివరికి రొట్టికి చెడ్డ రేవడలా తయారైంది ప్రస్తుతానికి రాష్ట్రం. అయితే నాకు తెలిసి రేపు మరలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే మటుకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దాన్ని ఇంప్లిమెంటేషన్ కి అప్పుడున్న ప్లానింగ్ కమిషన్ పంపించింది. అప్పుడున్న ప్లానింగ్ కమిషన్ కి అది రాటిఫికేషన్ కూడా అయింది ప్లానింగ్ కమిషన్ లో. అంటే దాన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అమలు ఎప్పుడు అందించేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో అప్పటి నుంచి లైవ్ లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మతలబ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చినప్పటికీ ఇన్సెంటివ్స్ కూడా అందులో భాగమా కాదా అనేది ఇప్పుడు ప్రత్యేకమైన అంశం. దాన్ని మళ్ళీ మన సెంట్రల్ గవర్నమెంట్ తో మనం ప్రత్యేకంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాలు అడుగుతున్నాయి. అందులో మన పక్కన ఉన్న మద్ర వీళ్ళు అడుగుతున్నారు, ఒరిస్సా అడుగుతున్నారు, బీహార్ అడుగుతున్నారు, రాజస్థాన్ ఇంకేదో స్టేట్ అడుగుతున్నట్లుంది, రాజస్థాన్ అనుకుంటారు. తర్వాత 5 దేశంలో 18 రాష్ట్రాలు అడిగినాయి. తెలంగాణ అయితే చాలా విచిత్రంగా మా పక్క సోదరుడికి ఇస్తే తప్పులేదు, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తూ ఆడికి ఇస్తే మాకు ఇవ్వాలంటుంది. అక్కడ ఒక పితలాటకం పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ తేరు తుట్టు కదిలించలేక దాన్ని అక్కడ పక్కగా దోసిన అంశం. ఇక్కడ నేను పార్టీలు రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం కేంద్రము రాష్ట్రం అనే అంశం గురించి మాట్లాడుతుంటేనే మనం దీని మీద సవ్యంగా చర్చ చేయగలం. లేదంటే బురద రాజకీయాల్లోకి వెళ్తాం. ఇది ఇప్పుడున్న వాస్తవమైన విషయము. ఈ అంశాన్ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ఆలోచన చేయాలి. సాయి గారు రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. వస్తున్నాను ఒక్క నాయకులు అంత పాటు
ఇక్కడ 3 అంశాలు హాట్ ఎఫైర్స్. అందులో ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర తెలంగాణలలో కొత్తగా సీట్ల పెంపు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు కూడా 225 కావాల్సి ఉంది. అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా 153కి చేరాల్సి ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2026 జనాభా లెక్కల వరకు కూడా అవ్వలేదు, కాబట్టి అది అయిన తర్వాత చేస్తామంటుంది. అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే 2031లో కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకి కొత్తగా వచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా ఇదే విధానం అయ్యి ఉంటే కనుక ఆర్టికల్ 370(35) రద్దు తర్వాత కాశ్మీర్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎందుకు చెయ్యరు? ఇక్కడ రాజకీయ సంకల్ప లోపమా, లేకపోతే కనుక చట్టంలో లోపమా, లేదంటే విధానపరమైనటువంటి నిర్ణయం వ్యవహారమా? దీనికి సంబంధించినటువంటి చర్చ ముందుగా చూద్దాం. సాంబశివరావు గారు ఏమంటారు? సభ్యులందరికీ నమస్కారం. 2014 విభజన చట్టంలో వాళ్ళు 2019 కల్లా 13-14 విభజన చట్టంలో 2019 కల్లా మేము జనాభా సీట్లు పెంచుతాం, ఎమ్మెల్యే సీట్లు పెంచుతాం ఆ రోజు చట్టంలో చెప్పడం జరిగింది. ఇవాళ 2010 సెన్సస్ తీసుకోవాలా, 2020 సెన్సస్ తీసుకోవాలని మెరక. కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పుడు అచ్చిన వ్యవస్థలో ఉంచటం, వాళ్ళ చుట్టూ తిప్పుకోవటం తప్ప అది ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళటం అనేది వాళ్ళకి అలవాటు లేదు. ఇప్పుడు పోలవరం సబ్జెక్టు కానీ మిగిలిన సబ్జెక్టు కానీ ఎప్పుడు మనం కేంద్రం చుట్టూ తిరగాల, వాళ్ళ సమస్యలకు మనం సపోర్ట్ చేయాలనేది వాళ్ళ ఒకే థీమ్. అది ఆ థీమ్ ప్రకారం చేసుకుంటున్నాడు. మాకు 175 అని పర్వాలా, 225 అని పర్వాలా, 275 అని పర్వాలా, మాకు ఇప్పుడు మా 81% పడతాం కాబట్టి మాకు పెద్ద ఆలోచన లేదు. మనం పెంచమంటే పెంచరు, వాళ్ళ అవసరాన్ని పెంచుతారు తప్ప ఒక పద్ధతి ప్రకారం పెంచరు. ఇప్పుడు 2026 సెన్సస్ ఏంది? 2026 సెన్సస్ తీసుకుంటే ఎప్పుడు అవుద్ది? 2029లో అవుద్ది. అప్పుడు దాకా కాదు కదా. ఇది పరిస్థితి. మనం ఏం చేసినా కేంద్రం దగ్గర అపారమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను ఉపయోగించి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కానీ విభజన హక్కులు వాళ్ళు చీల్చారు. ఆ 2 రాష్ట్రాలని వాళ్ళు విభజించారు. వాళ్ళకి ఇవ్వకుండా మన రాష్ట్రాల గురించి పట్టించుకోరు. మన రాష్ట్రాల్లో వాళ్ళకి ఓట్లు బేస్ లేదు. ఇది దాని అంశం పెట్టుకొని 14వ ఆర్థిక సంఘం ఆయన పోత ఎవరో చైర్మన్ గా చెప్పారు, ఈయన ఉత్తరం రాశాడు. ఇప్పుడు 70 సంవత్సరాల కాశ్మీర్ సమస్యని పార్లమెంట్ లో ఒక జీవోతో తీసుకొచ్చారు కదా. దాని పెద్ద సమస్య ఏమైనా మనం ఒక పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం 1,00,000 కోట్లతో, ఒక జీవోతో అయ్యే పని వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజకీయ సమస్య చేసి ఈ ప్రాంతీయ పార్టీని కేంద్రం చుట్టూ తిప్పుకుంటారు సార్. ఇది ఫండమెంటల్. మీరు పాపం ఆ విశ్లేషణ చెబుతున్నారు కోర్టుకు పోండి. కోర్టుకు ఏమవుతుంది? కోర్టు నోటీస్ ఇస్తుంది. కోర్టు నోటీస్ ఇస్తే హోంశాఖ ఏముంటుంది? మేము సర్వే చేయాలా, మాకు అబ్జెక్షన్స్ ఉంటుంది అంటది. 3 ఏళ్ళు పట్టుద్ది. కేంద్రం ఏ ప్రభుత్వం ఏ సుప్రీంకోర్టు అయినా within 3 months లో మీరు విభజించమని చెప్పండి అందదు కదా. మీరు చూడండి అంటది. అది హోంశాఖ అది వాళ్ళకి ఇష్టం వచ్చిన నాడు చూస్తుంది. ఇది సహజ పరిణామం. ఇది సహజ పరిణామం సార్. వాళ్ళు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో పాతుకోవాలి. అక్కడ సమస్యలు లేకుండా మనకి ఇవ్వరు. వాళ్ళు దీన్ని అంశం పెట్టుకొని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. పాత ఎవరు కమిషన్ చెప్పాడు. ఆయన ఎవరంటే కమిషన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నామినేట్ చేసి ఆయన ప్రణాళిక సంఘం చైర్మన్. ఆయన ఉన్న రాష్ట్రపతి గారా సర్వహక్కులు ఉండడానికి. అరే ఇవ్వండిరా అంటే ఇస్తారు, మానుకోమంటే మానుకుంటాడు మన ఎంఆర్ఓ గారి లాగా. ఏదది పెద్ద నా భాషలో ప్రణాళిక సంఘం క్యాబినెట్ కి మన ఎంఆర్ఓ గారు అంటాడు. ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడు, మానుకోమంటే మానుకుంటాడు. దాని పెద్ద చట్టం ఏముందండి? ఆ క్యాబినెట్ చేసి తీర్మానం వస్తాయి. దానికి పెద్ద మనం డిస్కషన్ పెట్టుకోవటం, ఈ చట్టం పెట్టుకోవటం అదేముందండి? అది వాళ్ళ కాశ్మీర్ లో 370 రద్దు చేయాలనుకున్నారు. 5 నిమిషాలు చేశారా లేదా? అది పెద్ద సమస్య, అది అంతర్జాతీయ సమస్య వద్దు అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే 5 నిమిషాల్లో చేసింది. అది ఎన్ని వాడు పొలిటికల్ గా డెసిషన్ తప్ప చట్ట డెసిషన్ కేంద్రంలో ఉండవు సార్. మీరందరూ మీ సీనియర్ విశ్లేషకులు
సీనియర్ నాయకులు ఉన్నారు. కేంద్రం మనసులో ఉంటే అది తప్ప చట్టం మనసులో ఉంటే కాదు, ఏది కాదు. ఇది నాకు తెలిసిన రాజకీయ అనుభవంలో చెబుతున్నాను. అది వాళ్ళ మనసులో లేదు, అది కాదు. రైట్. రఘునాథ్ బాబు గారు. కొద్దిగా వివరంగా చెబుతాను సాయి గారు, కొంచెం టైం ఎక్కువ తీసుకోలే. కానీ అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఈ దేశంలో 1969లో మొట్టమొదటిగా ఆ ఈశాన్య రాష్ట్రాలు అంటే ఎక్కడైతే ఆదాయం తక్కువ ఉంటుందో వాటికి కోసం 30% కేంద్ర నిధుల్ని ఆ రాష్ట్రాలకి ఇవ్వటం కోసం పెట్టడం జరిగింది 69లో. తర్వాత 97లో 28 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి విడివిడిగా ఒక ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అక్కడ కనుక ఈ పరిశ్రమలు పెడితే అక్కడ కొన్ని ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఈ దీని గురించి వద్దాం, హోదా. ఈ హోదా విషయంకి ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ 28 సంవత్సరాల తర్వాత జరిగింది. అది ఎవ్రీ 5 ఇయర్స్కి ఎక్స్టెండబుల్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత అది ఆపేశారు, మళ్ళీ చెప్తా. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ 30%లో పంచుకునే బదులు ఏ రాష్ట్రానికి డెఫిసిట్ ఉంటుందో, రెవెన్యూ డెఫిసిట్ ఇందాక కూడా చెప్పాను, ఆ డెఫిసిట్ పూడ్చాలి. వాటిల్లో బీహార్ ఉండొచ్చు, ఒరిస్సా ఉండొచ్చు, ఆ ఈశాన్య రాష్ట్రాలు ఉండొచ్చు, ఆంధ్ర అయితే ఉంది, ఆంధ్ర ఉంది. కాబట్టి ఈ 30%లో పంచుకోవటం కాకుండా డెఫిసిట్ ఎంత అయితే అంత డెఫిసిట్ ఇవ్వాలి. ఆ ప్రకారంగా ఆటోమేటిక్గా వస్తుంది. ప్రత్యేక హోదా ఉండక్కర్లేదు, ఇంకోటి ఉండక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రాలకి ఇవాళ మీకు ఈ డబ్బు ఇంకా ఇస్తున్నారు కదా, ఏది ఈ డెఫిసిట్ ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో అక్కడ 90-10 అంటే 90 కేంద్రం భరిస్తుంది, 10 ఆళ్ళు భరించుకోవాలి. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఈ రాష్ట్రాల్లో 60 కేంద్రం భరిస్తుంది, 40 రాష్ట్రం భరించుకోవాలి. అంటే 30% డెఫినెట్గా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి. వీటన్నిటినీ లెక్కగట్టి ఆ రోజున ఆంధ్రాకు కూడా ప్రత్యేక హోదా అన్నాం కాబట్టి దాని మీద అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి ఆయన చాలా చర్చలు జరిపి అర్ధరాత్రి 12ంటికి చివరికి దీన్ని అదేంటి మన రాష్ట్రానికి కూడా ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఈ 90% కేంద్రమే భరించుకునేటట్టు ఒప్పుదల అయ్యింది. దాన్ని ఆ రోజున నాకు గుర్తయితే 16,000 కోట్లు వస్తుంది 5 ఏళ్ల మీద అనేది అనుకున్నాం. మొన్న ఈ మధ్య ఎవరో కాదు 12,000 అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనేమంటానంటే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పటికీ 7,993 కోట్లు అంటే సుమారు 8,000 కోట్లు 8,000 కోట్ల యొక్క ప్రాజెక్టులు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఈ టీడీపీ హయాంలోనూ నడిచిని ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇది అంటే ఏదైతే ఆ రోజున జైట్లీ గారు చంద్రబాబు గారు ఒప్పుదల అయ్యారో అది ఒక పక్కన తీసుకుంటానే ఉన్నారు. ప్రత్యేక హోదా బదులు ఇవ్వాల్సినటువంటి నిధులు తీసుకుంటూ మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అడుగుతున్నారు. ఇది అసాధ్యమైన విషయం. ఇక రెండోది, ఇందాక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. చాలామంది పారిశ్రామికవేత్తలు అక్కడ వాళ్ళు పొందుతున్న లాభానికి ఆ రాష్ట్రాలకు వచ్చిన దానికి ఉపయోగం లేదు. కాబట్టి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని వీటిని ఆపేయాలి అని చేసింది. ఆ రకంగా ఒక్కొక్కటి 5 ఏళ్ళు అయిపోయే కొద్దీ ఆపేసుకుంటూ వచ్చారు. చివరిది 2017 మార్చి 31కి ఆ 11 రాష్ట్రాల్లో అన్నిటికీ లేదు. ఈ రోజు కాదు, 2017 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఎవరైనా పరిశ్రమలు పెట్టినా వాళ్ళకి పరిశ్రమల రాయితీలు రావు. అక్కడ రావు కాబట్టి ప్రత్యేక హోదా ద్వారా ఒకవేళ ఇక్కడ పెట్టినా ఇక్కడ రావు. కాబట్టి దీనికి ఇంకా ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆ 90-10, 60-40
దానిలో వచ్చే గ్యాప్ కింద 5 ఏళ్ల కింద క్వాంటిఫై చేశారు కాబట్టి దానికి డబ్బు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. దాన్ని మర్చిపోయి మళ్ళీ మాకు ప్రత్యేక హోదా కావాలని, అది వస్తే సంజీవనని అదేదో మాట్లాడుతున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలు. 2 ప్రభుత్వాలు ఇదే చేసినాయి. ఒక పక్క తీసుకున్నాయి, ఒక పక్క కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అది కాదు రఘునాథ్ బాబు గారు, రైట్. అందే సత్యం గారు ఇవాళ ప్రత్యేక హోదాని చెప్పండి. ఒక బ్రహ్మ పదార్థంగా మార్చి ఒక్క నిమిషం ఎదురు పక్షాన్ని డిఫెన్స్ లో పడేయడానికి సత్యం గారు, హలో సత్యం గారు ఒక్క నిమిషం. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, వారి దవ్వగానే మీరు ఒక్క నిమిషం సత్యం గారు, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో రావడానికి చెప్పండి. 370 అయోధ్య రామ, ఒక 4 దేవాలయాలు ఇవన్నీ రివిజన్ చేస్తామని 20 ఏళ్ళ నుంచి అట్ట చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మేము ప్రత్యేక హోదా అంశాన్ని మేము లైఫ్ లైన్ లో ఉంచుతాం. దానివల్ల బెనిఫిట్ రూపాయి వచ్చిందా, 2 రూపాయలు వచ్చిందా, మీరు చెప్పే 8,600 కోట్లు అమ్మటానికి మీరెవరు, కొనటానికి చంద్రబాబు నాయుడు ఎవరు? మాకు చట్టంలో 2014లో రాష్ట్ర విభజన అప్పుడు చెప్పారు కాబట్టి మేము అది లైఫ్ లైన్ లో ఉంచుతాం. 71లో తెలంగాణ విభజన అయితే 2014 విభజన అయింది. మీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మీరు చట్టం మార్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగి మీకు ప్రత్యేక హోదా ఇచ్చి మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని అంశం ఏది వెనకబడి సార్. 71లో తెలంగాణ అంశం వస్తే 2014లో ఇచ్చింది సోనియా గాంధీ, ఇందిరాగాంధీ. అంశం పార్లమెంట్ లో మాట్లాడటానికి లేదండి. మీరు చెప్పే లెక్కలు ఇవన్నీ మీకు ఎట్లా లైఫ్ లైన్ లో పొలిటికల్ కావాలో మాకు పొలిటికల్ గా లైఫ్ లైన్ కావాల్సిందే. ఇది వాస్తవం. మీరు 370 ఆర్టికల్ ఎందుకంటే రాజకీయం కోసమే వాడుకుంటారు మీరు. ఇప్పుడు ఆ లెక్కనైతే గొర్ఖాలాండ్ ఉత్తరప్రదేశ్ ని 4 రాష్ట్రాలు విడదీయడము, లేకపోతే కనుక అస్సాంని ప్రత్యేక ప్రతిపత్తి కావాలన్నము, ఇవన్నీ రాజకీయ అవసరాల కోసం అక్కడ వాళ్ళు రెచ్చగొడతా ఉంటుంటారు. అలాగే ఇట్లా మీరు ఇంతకుముందు రెచ్చగొట్టారు, తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నటువంటి మొట్టమొదటి రెచ్చగొట్టింది మీ పార్టీ అధినేత గారి తండ్రి గారే. అదే సందర్భంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా మీ పార్టీ అధినేత గారి నాన్నగారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీనే. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళే దోచుకున్నారని మాట్లాడుతూ చేసుకొచ్చినటువంటి దానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కాంగ్రెస్ మీరే. అంటే కాంగ్రెస్ అంటేనే మీరు ఇప్పుడు తెలుగుదేశమే. అంటే మీ వాటి కోసం మీరే నాశనం చేస్తారు, మీరే విడదీస్తారు, మీరే రెచ్చగొడతారు. ఏది సమస్య పరిష్కరించనివ్వరు. మీ రాజకీయం కోసం అంటారు, అంతేనా? అది కాదండి. ఇంత చట్టాలు మాట్లాడే బీజేపీ వాళ్ళు అరుణ్ జైట్లీ గారు సీనియర్ లీడరు. ఆయన రోజుకి 7 లక్షలు తీసుకునేవాడు. అంత పెద్ద ప్లేడరు ఆయన. మరి విభజనప్పుడు ఇది లేదు అని ఎందుకనలేదు సార్? ఎందుకు ఇది జరిగే పని కాదని ఎందుకల్లా మాట్లాడలేదు మీరు? అసలు మీ వాళ్ళు నిద్రపోయారు కదా రోజున. మీ నాయకుడేమో ప్లకార్డు పట్టుకుని చేత్తో కూర్చుని నిలబడ్డాడు, మిగతా వాళ్ళు ఎవ్వరూ నోరు మెదపలేదు. అసలు ఆ మాట అన్నదే ఆయన. విభజన చట్టంలో గనక 2/3 మెజార్టీకి అవసరమైతే మేము కూడా మద్దతు ఇస్తున్నాం, మీరు అది చేర్చకపోతే ప్రమాదం, రాజ్యాంగ సవరణ చేయకపోతే అన్నదే ఆయన. అసలు రైట్ చేసిందే వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ. మీకు రైట్ చేసిందంటే మీకు హక్కు లేదు. ఇవాళ మీరు చెప్తుంది ఏంటి? మేము రాజకీయంగా వాడుకుంటాం, మాకు అదొక లైఫ్ లైన్ అని చెప్తున్నారు. మీ నోటితో మీరే చెప్పారు కదా మేము రాజకీయంగా వాడుకుంటామని. మేము రాజకీయంగా వాడుకుంటామని చెప్పింది మీరే కదా. రైట్, మీరు రాజకీయంగా వాడుకుంటామని చెప్పారు మీరే కదా. ఆనాడు కూడా రాజకీయంగానే కదా రాష్ట్ర విభజన వాడుకుంటూ కూడా మీరు రాష్ట్ర విడదీయడమే కదా. ఖచ్చితంగా వాళ్ళు విడదీస్తానన్నారు, విడదీసిన చోటి గొడవలు రాలా. విడదీస్తానన్న వాళ్ళకి విడదీసిన చోటి గొడవ రాలేదండి. ఇక్కడ విడదీస్తానన్నటువంటి మీకైతే అట్లా చేయలేదే. ముందే పెద్ద చేసి వదిలిపెట్టారే, అక్కడ ఈ గొడవలు రాకుండానే చేశారు కదా. రైట్ రైట్ గారి కానీ మీరు మీ అంతటి మీరు ఒప్పుకున్నారు పాయింట్. రాజకీయం కోసం వాడుకుంటాం, మేము లైమ్ లైట్ లో ఉంచుతామని చెప్పేసి. ఖచ్చితమండి, ఆ ముక్క మీరు అడిగే హక్కు ఉంది. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? రాజకీయ అవసరాల కోసం. ఆ రోజున రాజకీయం కోసమే ఎత్తాడు ఆయన రాజకీయం కోసమే ఎత్తాడు కాంగ్రెస్ నిలకడలో పెట్టడం, నో డౌట్. అలాగే మీరు ఇప్పుడు రాజకీయంగా వాడుకుంటారు, అంతేనా? సాయి గారు నేను చెప్తున్నా క్లియర్ గా, తెలంగాణ సమస్యని తెలంగాణ వాళ్ళు ఎట్టుంచారో మేము ప్రత్యేక హోదాని లైఫ్ లైన్ లో ఉంచుతాం. అది రాజకీయ సమస్య, ఆర్థిక సమస్య. రైట్, మంచిది. అదే నేను అంటోంది, రాజకీయం కోసం అలాగే ఉంచుతామంటారు, అంతే కదా. ఆర్థిక సమస్య కూడా అది రెండు ప్రజల ప్రయోజనం కోసం కాదు, రాజకీయం కోసం ఉంచుతాం. ఆర్థిక సమస్య రైట్ రైట్, మంచి పాయింట్. వాళ్ళు ఎవరండి 17,000 రైట్ రైట్ 17,000 కోట్లు లెక్కడానికి
చంద్రబాబు నాయుడు ఏమైనా ఎకనమిస్టా? అరుణ్ జైట్లీ రైట్ ఎకనమిస్టా? రైట్ 17,000 లెక్క కొట్టాలని ఇదివరకు ఇట్లాగే రాష్ట్రం విడిచినప్పుడు కూడా ఇట్లాగే అన్నారు, వాడెవడు విడదీయడానికి కేంద్రం వాడని చెప్పి. అది కాదు, మీరు విడదీసేటప్పుడు కూడా ఇట్లాగే అన్నారు, కేంద్రం ఎవడు విడదీయడానికి మాకు ఇచ్చేది, ముందు విడదీయమని అడిగింది మీరే. ఇందిరాగాంధీ కూడా 71 ఆ తెలంగాణ సంస్థ పార్లమెంట్ ఎత్తడానికి అంది. కానీ సోనియా గాంధీ ఇచ్చింది సార్, అది రాజకీయం కోసమే నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ఇందిరాగాంధీ తీసుకుంది కూడా రాజకీయం కోసమే, తర్వాత సోనియా గాంధీ కూడా రాజకీయం కోసమే. ఎందుకు ఇంకా అందులో ముసుగులో గుద్దులాట? ఇప్పుడు మీరు చేస్తుంది రాజకీయం కోసమే, ముసుగులో గుద్దులాట ఎందుకు? దాంట్లో ఏదో మళ్ళీ దాంట్లో ఉద్యోగం తక్కువని వదిలేండి ఇక దాంట్లో. రాజకీయ పార్టీలు రాజకీయ కోసమే ఇస్తారు. రైట్ రైట్. రాజకీయ ఇందిరాగాంధీ నాడు తెలంగాణ అనే అంశాన్ని అణచేసింది రాజకీయం కోసం సార్. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది రాజకీయం కోసం సార్. హోదా అన్నటువంటిది రాజకీయం కోసమే బీజేపీ రైట్ చేసింది, హోదా అన్నటువంటిది రాజకీయం కోసమే మీరు వాడుకుంటున్నారు. ఇదే ఇంక ఇందులో మరి ప్రజా ప్రయోజనాలు ఏంటి? రైట్ రైట్, కానీ ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్తారు, ప్రజలకి తెలియాలి ఆ విషయాలు. ప్లీజ్ ప్లీజ్ ఇంకా సాగదీయద్దు, ఆన్సర్ చేయనియండి. నంది సత్యం గారిని చెప్పనియండి. సత్యం గారు. సాయి గారు ఇవాళ సాంబశివరావు గారు చాలా బద్దలు కొడుతున్నాడు, భలే నిజాలు చెప్తున్నాడు. అందుకని ఆ నిజాల ఆధారంగా జరిగిన సంఘటనలన్నీ కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ ని మెర్జీ చేస్తా కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ మొగ్గింది. ఆ తర్వాత ఇవాళ సాంబశివరావు గారు ఓపెన్ గా చెప్పారు, ప్రత్యేక హోదా అనేదాన్ని బతికించి ఉంచుతాం, ఇప్పుడు ఇచ్చిన దాకా బతికిస్తాం, ఇస్తే సరే ఇవ్వకపోతే ఇవ్వనంత కాలం అది బతికే ఉంటది అంటున్నాడు. అది నిజమే కదా. తర్వాత మొన్న ఎలక్షన్లు అప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఏం విమర్శించారు వైసీపీ వాళ్ళు, ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అని చెప్పేసి ప్రామినెంట్ గా అది ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని డిఫెన్స్ లో పడేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ప్రత్యేక హోదా తెస్తారని మమ్మల్ని వివరించారు, ఎందుకు తేవట్లేదు, మీరు కేంద్రంతో రాజీ పడతాం అంటున్నారు. కానీ ముగ్గురు, జనసేన గాని, తర్వాత వైసీపీ గాని, లేకపోతే తెలుగుదేశం గాని బీజేపీ మీద ఫైట్ చేయడానికి మళ్ళీ సిద్ధపడరు, విమర్శిస్తారు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. కానీ నిజంగా ప్రత్యేక హోదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద బీజేపీ మీద ఫైట్ చేయమనండి, మళ్ళీ వెంటనే భయం, కేంద్ర ప్రభుత్వానికి దూరం అవుతామేమో, బీజేపీకి దూరం అవుతాయని చెప్పేసి మళ్ళీ వెంటనే వెనక్కు తగ్గుతారు. ఇప్పుడు మనకు కళ్ళ ముందల విశాఖపట్నం ఊపడుతుంది, పోలవరం ఊపడుతుంది. రఘునాథ బాబు గారు చాలా చెప్పాడు, ఏది అసలు ఆర్థిక విషయాలు ఇస్తుందంటే ప్రత్యేక హోదా ఏందని. సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తుందో బీజేపీ అదే చెప్పారు, బీజేపీ ఏది చెప్తుందో రఘునాథ బాబు గారు అదే చెప్పారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఇవాళ ప్రజల్ని ఫూల్స్ చేయడానికి వాడుకునే నినాదం తప్ప ఈ మూడు పార్టీల మధ్య వాస్తవానికి అది వస్తామనే నమ్మకం డిమాండ్ చేసేలకే లేదు, ఇస్తాం అనేటువంటి నమ్మకం బీజేపీకి లేదు. కాబట్టి ఇంతకుముందు సాయి గారు అన్నట్టుగా ప్రజల్ని వెధవలను చేయడానికి ఇటువంటి డిమాండ్ చేస్తారంటే వెధవలే కానీ మంచోళ్ళనే కాదండి, రాజకీయంగా బెనిఫిట్ అవుతానని చెప్పు దీన్ని లైవ్ లో ఉంచుతామని చెప్పేసి సాంబశివరావు గారు భలే చెప్పారు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే, ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే, లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తే దేశవ్యాప్తంగా కూడా సమర్థించాలి. ఎందుకంటే మన నీతి ఆయోగ్ పావర్టీ మీద ఒక లెక్క అనౌన్స్ చేసింది. బీహార్ లో 37% ఉంటే కేరళలో 0.7% పావర్టీ ఉంది, ఆంధ్ర తెలంగాణలో అరౌండ్ 20 ఉంది. కాబట్టి బీమారో స్టేట్స్ ఉన్నటువంటి బీహారో, జార్ఖండో, లేదా పాత రాజస్థానో, ఒరిస్సాలో ఎటువంటి 30-37% పేదరికంతో కొనారెళ్తున్న రాష్ట్రానికి ఏమైనా స్పెషల్ ఫండ్ లేదా ప్రత్యేక హోదా ఇవ్వాలి, కానీ మీకు ఆంధ్ర తెలంగాణకి ఎందుకండి, డెవలప్డ్ స్టేట్స్ దగ్గర ఉన్నటువంటి అని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. తర్వాత విభజన అంశంగా చూసినప్పుడు తెలంగాణకు రాజధాని వస్తుంది కాబట్టి, తెలంగాణకు డెవలప్డ్ రీజియన్ ఉంది కాబట్టి, హైదరాబాద్ చుట్టూ రెవెన్యూ ఉంది కాబట్టి మీకు దాన్ని ఊడుస్తున్నటువంటి దాంట్లో ఆనాడే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు సెంట్రల్ గవర్నమెంట్. మీకు రెవెన్యూ డెఫిసిట్ ని 16,000 నుంచి 18,000 కోట్ల మధ్య రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అది ఇస్తాం. తర్వాత 13th షెడ్యూల్ పరిధి దాటి పోలవరం అథారిటీని క్రియేట్ చేసిస్తామని చెప్పేసి అథారిటీని ప్రత్యేకంగా క్రియేట్ చేసి షెడ్యూల్ అది ఆ చట్టంలో చేర్చిచ్చారు. కాబట్టి అవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్కేప్ అవుతున్నటువంటి విషయం పార్లమెంట్ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ రాజకీయ పార్టీల వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ ప్రజలకున్నటువంటి అత్యవసర డిమాండ్ల మీద చర్చ జరగకుండా ఎలక్షన్లు రాగానే ప్రత్యేక హోదాని ముందుకు తీసుకొచ్చి ఎవరి అడ్వాంటేజ్ కు వాళ్ళు వాడుకుంటున్నారు, ఇది వాస్తవం. కాబట్టి ఈ విషయాలలో ముగ్గురు నిజాలే చెప్పారు. కానీ ఇది ఈ కన్క్లూజన్ ప్రజల్లోకి వెళ్ళాలి, బీజేపీ చెప్పగలగాలి, చెప్తుంది ప్రత్యేక హోదా మర్చిపోండి అని. అట్లాగే ఆ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ
ఇంకా ప్రత్యేక హోదా చర్చించడానికి ఇవ్వదు అనేటువంటి నిరాసక్తిలో మీరు ఉన్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు మేము లైవ్ లో వస్తామండి, ఇస్తారా లేదని తర్వాత సంగతి అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీకి యాక్సెప్ట్ చేసినామన్నారు. జనసేన వాళ్ళు బీజేపీ పొలిటికల్ పొత్తులో ఫైట్ చేయరు. ఇది నిజం అని చెప్తుంటారు. కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదాని చర్చకు తీసుకొచ్చే ఎలక్షన్లలో ప్రజల్ని ఫూల్స్ చేయటం, ఎలక్షన్ లో ప్రజల ఇష్యూ ముందుకు రావట్లేదు. ప్రజల ఇష్యూ ఒక మాట చెప్పండి, ఎలక్షన్ ఒక మాట చెప్పండి సచిన్ గారు, చెప్పండి సాయి ఒక గారు. మాట చెప్పండి. ఈ వాస్తవంగా ఇవాళ నిజంగా కేంద్రం ఇవ్వాలనుకుంటే రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే అంటే ఇక్కడ ఆంధ్రాలోను తెలంగాణలోను ప్రయోజనం వస్తుంది అంటే ఇవ్వగలుగుతుందా? ఎస్, డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ పొలిటికల్ విల్. ఇంతకుముందు సాంబశివరావు గారు అన్నది నిజం. పొలిటికల్ విల్ ఉంటే ఇండియాలో ఏ పనులు జరగలేదండి, ఏ పనులు జరగలేదు. ఇవాళ ఎలక్షన్స్ దాంట్లో మన శాంతి ప్రసాద్ గారు కరెక్ట్ చెప్పినట్టున్నారు. మిగతా రాష్ట్రాలలో కాన్సెప్ట్ కూడా లెక్కలోకి వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ రాజకీయం చేస్తే మిగతా రాష్ట్రాల్లో అన్నటువంటి భయం కూడా ఒక్కొక్క ఉంటుంది. రాష్ట్రానికి 50,000 కోట్ల ప్యాకేజెస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అది పొలిటికల్ విల్ కాదండి, పొలిటికల్ విల్ కాదు. ఎక్కడ ఎవరికి ఇవ్వాల? ఎస్, ఎవరికి ఇవ్వలేదండి, స్టేట్మెంట్ ఇస్తారు. చెప్పండి సాయి గారు. అట్లాగే దీనికి కూడా కావాలంటే హోదా మేము అప్పుడు కూడా అట్లాంటిదే. సాయి గారు ఆ హామీ ఇచ్చినే ఆంధ్రాలో కూడా తెలుగుదేశం వాళ్ళకు సింగిల్ గా ఆంధ్రప్రదేశ్ మిగతా 3 పక్షాలను ఓడించగలమనంటే ఇచ్చి వస్తే ఎలక్షన్ లో పక్క చంద్రబాబు నాయుడు ఓడించే శక్తి నిర్మాణం రాలేదు కాబట్టి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చేది, గురుగారు వాళ్ళు ఇచ్చేదండి. మీకు అది కాదు, మీకు రైట్ మా పొలిటికల్ పీపుల్ మాకు నాలెడ్జ్ ఉంటుంది. సాయి గారు చిన్న మాట ఏం చెప్పాం, బీజేపీ వస్తున్నా. వాళ్ళు 16,000 ఒక్క సెకండ్ వస్తున్నా. ఆయన అవగారు మీ దగ్గర ఇచ్చారు. ఆ లెక్క నువ్వు అమ్ముకోవద్దయా. ఇది ప్రత్యేక హోదా అనేది అమ్మద్దు. 17,000 కోట్ల 16,000 కోట్ల అరుణ్ జైట్లీ గారు లెక్కేసి ఇస్తే కాగితం జేబులో పెట్టుకొని గనవరం నుంచి బాంబులు మ్యూట్ లోకి వెళ్ళింది ఆయన. డైవర్ట్ అయిపోతున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్కసారి. రైట్, శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు మీరు ఇందాక అబ్జర్వేషన్ ఒకటి చేశారు, అది పూర్తిగా వాస్తవమైన అబ్జర్వేషన్. ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయం కోసం మాత్రమే అంశాలను వాడుకుంటే అనేది మనకు జగమెరిగిన సత్యం. ప్రత్యేక రాష్ట్ర స్థాయి హోదా కూడా దానికి సంబంధించిందే. నాడు విభజన చట్టాన్ని ఆపడం కోసం బీజేపీ వేసిన ఎత్తుగడ రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లును వెనక్కి పంపించాలని చేసింది. కానీ దాన్ని ఇంకో రకంగా దాన్ని డిఫీట్ చేసి దాన్ని కాంగ్రెస్ సాధించుకుంది. ఎందుకు సాధించుకుందంటే ఇందాక మేడా సాంబశివరావు గారు చెప్పారు, టీఆర్ఎస్ కలిపేస్తున్నాడు కాబట్టి మనకు గుండెకొత్తుగా మన సీట్లు వచ్చేస్తే ఆంధ్రాలో గెలపని తెలంగాణలో సంపూర్ణంగా మనకు మళ్ళీ అధికారం వస్తుంది అని కాంగ్రెస్ నాడు భావించింది. కాబట్టి సీట్లు ఓట్లు రాజకీయాలు తప్పితే రాజకీయ పార్టీలకు ఇంకొకటి ఉండదు అనే దానికి ఈ డిబేట్ ద్వారా స్పష్టమైంది. కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను, ప్రత్యేక హోదా స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం వాస్తవంగా మాట్లాడాలంటే అర్హత లేదు. కానీ ఈ జాతిలో మనల్ని విభజించేటప్పుడు ఈ జాతి అంటే భారతదేశ జాతికి సంబంధించిన ప్రజలందరూ తరపున రిప్రజెంటేటివ్ బాడీ అయిన పార్లమెంట్ లో జరిగిన చర్చ ద్వారా మనకి హామీగా ఇవ్వటం జరిగింది. కాబట్టి మనది హక్కుగా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇక్కడ మిగతా రాష్ట్రాలు అడుగుతున్నాయి, బీహార్ అడుగుతుంది, తెలంగాణ అడుగుతుంది, రాజస్థాన్ అడుగుతుంది. వాళ్ళది కోరిక, మనది హక్కు. మనకి జాతి ఇచ్చిన హక్కు. భారతదేశ జాతి తరపున మన రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు మనకి హక్కుగా ఇచ్చారు దాన్ని పార్లమెంటు సాక్షిగా. కాబట్టి అది మనం అడగాల్సింది, అడుగుతుండాల్సింది. అయితే మనకి విభజనగా 36 జిల్లాలకు ఏర్పడి మన ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలు ముందున్న 13 జిల్లాలు తీసుకుంటే 7 జిల్లాలు మాత్రమే మనకు వెనకబడిన జిల్లాలు. అవి ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్నాయి. కోస్తాలో ఉన్న 4 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలు కావు. ఈ ప్రత్యేక హోదా స్థాయి అనేది వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలి అనేది క్రైటీరియా ఉంది. కాబట్టి ఆ 7 జిల్లాల్లో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ప్రపోజ్ చేసినట్టే ఖచ్చితంగా అమలు అయి ఉండేది. కాకపోతే మన రాజకీయాలు మన కళ్ళు ఎట్లా కప్పేస్తుంటే కోస్తా ప్రాంతానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే నేను ఈ రోజు చెప్తున్నాను, ఒక నిష్పక్షపాతంగా మాట్లాడాల్సిస్తే మళ్ళీ రాయలసీమ అట్లా పోతుంది, ఉత్తరాంధ్ర అట్లా పోతుంది, కోస్తా ప్రాంతం మాత్రమే డెవలప్ అవుతుంది.
ఈ కుచిత రాజకీయాలు మనం మానుకోవాలా? విశాల హృదయం ఏర్పాటు చేసుకోకపోతే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలుగా రాష్ట్రం బాగుపడదు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు 7 జిల్లాలకు ఇస్తున్న ఆ వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కూడా ఇవ్వటం మానేశారు కేంద్ర ప్రభుత్వం వారు. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని అది కొనసాగించాల్సిందే. దానితో పాటు ఈ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, పరిశ్రమలు పెడితే వచ్చే ఆ రాయితీలు కానీ, వాటిని కూడా ఇవ్వాల్సిందే. దాన్ని ప్రత్యేకంగా మేము ఇస్తాము, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదు అంటే, మరి స్పెషల్ స్టేటస్ అనేది పెట్టాలంటే రాజ్యాంగం ద్వారా సవరణ చేయాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆల్రెడీ అయిపోయింది మన రాష్ట్రానికి. జాతి కూడా మనకు హామీ ఇచ్చింది, విభజన చేస్తున్నాం కాబట్టి మీది పేద రాష్ట్రాలు సరసరం వెళుతుంది కాబట్టి అని. అసలు ఇప్పుడు ఇంకో కొత్త రైడర్ కూడా మనకు వచ్చింది. మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేసిన అప్పుల ద్వారా మన రాష్ట్రం అప్పులకు దగ్గరలో వచ్చాం కాబట్టి ఆర్థిక స్థిరత్వం అనేది తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మోర్ క్వాలిఫైడ్ ఫర్ ప్రత్యేక హోదా స్థాయికి. నేను అడుగుతుంది ఏంటంటే, అదే కాదు, ఇంకో పాయింట్ ఉందండి, మీరు మిస్ అవుతున్నారు. ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. సంక్షేమ పథకాలకి 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే, అంటే ఏడాదికి 60,000 కోట్లు ఖర్చు పెట్టేదాన్ని పేద రాష్ట్రం కింద చూడదు కేంద్రం. అది కూడా ఉంటది ఇక్కడ. ఇంకా ఇదంతా రాజకీయ పరమైందే. ఇది ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న దమన చర్య. కాకపోతే వీళ్ళు చేస్తున్న రాజకీయానికి ప్రజలు బలవుతున్నారు సార్. కానీ మనకి జాతి ఇచ్చిన హామీ అది. రైట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటారంటే మనకి కుదరదు. రైట్. ఎవరో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని వదిలేసుకుంటారో, రైట్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు, నిధులు వేరేగా పెట్టిందనో టైం పరిమితంగా ఉందండి. లేదు. రైట్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు. కండువా కప్పుకుని ప్రచారానికి వచ్చిన రోజునే ఈ రాష్ట్రం విభజన చేయాలి అనేది వారికి, కాంగ్రెస్కి తెలుసు, వారికి తెలుసు. కానీ 2014 వరకు 10 సంవత్సరాలు విభజన చేయలేదు. ఈ 10 సంవత్సరాల్లో పోలవరం లాంటి ప్రాజెక్టులని పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే తీసుకుని పూర్తి చేసి ఉండొచ్చు, కానీ పూర్తి చేయలేదు. సరే, 2014లో అయినా చివరి సెషన్లో, చివరి సమావేశాల్లో చివరి అంశంగా ఈ విభజన బిల్లు పట్టుకొచ్చారు. అంటే దాని మీద ఒక పూర్తి చర్చ జరగడానికి కానీ, దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కానీ అవకాశాలు లేకుండా తీసుకొచ్చారు. సరే, కాంగ్రెస్ చేసిన తప్పిదాలకి కాంగ్రెస్ పెనాల్టీ పే చేసింది. ఆంధ్రాలో 0 అయింది, తెలంగాణలో 0 అవ్వబోతుంది. ఇక్కడ వాళ్ళ ప్రతినిధి లేరు కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ మరి ఈ టీడీపీ, ఈ వైసీపీ వీళ్ళు ఆ ప్రత్యేక హోదా కావాలని ఏ రోజైనా ఆ బిల్లు వచ్చిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఒక మాట మాట్లాడారా? అడిగింది మేము, వెంకయ్యనాయుడు గారు ఇవ్వలేకపోతామని చెప్పింది, దానికి ఒప్పుదల అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం కూడా పెట్టారు, మాకు సన్మానాలు సత్కారాలు చేశారు. ఇవాళ అట్లా లేదు, ఇట్లా లేదు, ఇందాక ఆ 10 నోట్లు అన్నారే, ఆ నోటు బాగాలేదు, ఈ నోటు బాగాలేదు, ఈ కరెక్ట్ కాదు, నోటు బాగాలేదు మార్చుకోవచ్చు, కానీ ఉన్న ఒప్పుదల అయింది, మార్చడం సాధ్యం కాదు. రెండోది, అసలు ప్రత్యేక హోదా అనేది దానికి వాళ్ళ రెలవెన్స్ లేదు అనేది నేను చెప్తా ఉంటే, కాదు దానికి ఇంకా ఉంది అని ఒక భ్రమ పదార్థం, అక్కడ ఏముందో తెలియకుండా దాని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. వీటి వల్ల ఉపయోగం లేదు, వీటి వల్లే ఓట్లు వస్తాయి అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు, అందసత్యం గారు, రఘునాథ్ బాబు గారు, శాంతి ప్రసాద్ గారు. కీలకమైనటువంటి అంశాలు రాజకీయ చర్చల మధ్యనే నలిగిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు భావోద్వేగాల కోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని వాడుకుంటారా, ముగింపు కోసం పరిష్కారం దిశగా సాగుతారా అంటే సాగ తీయడానికే సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. దీనికి ముగింపు ఎక్కడ అంటే